ఇంట్రడ్యూస్. ఓకే సార్. రైట్ సార్. నమస్తే సార్ శ్రీనివాస్ సార్. నమస్తే గుడ్ నమస్తే ఈవినింగ్. సార్. అదేవిధంగా అందరికీ నమస్కారం. మరి ఈరోజు 5వ రోజు క్లాస్‌కి స్వాగతం, సుస్వాగతం. మరి మోస్ట్ సీనియర్ పిరమిడ్ మాస్టర్ బండి శ్రీనివాసరావు సార్. మరి నాకు మొదటి నుంచి ఎంతో పరిచయం. ఎందుకంటే ఆ సార్ తోటి పల్నాడు ఏరియాలో దాదాపు ఒక వారం రోజులు వారితో పాటు నేను కూడా ర్యాలీలో పాల్గొనడం జరిగింది. ఒక ఊర్లో గొట్టి ముక్కల దగ్గర అనుకుంటా. నా ఐడియా లేదు ఆ పేరు, ఊరి పేరు. మరి అక్కడ ర్యాలీలో పాల్గొంటే ఒకతను ర్యాలీకి అడ్డొచ్చాడన్నట్టు. ఇంగ సార్ వాయిస్ మాట్లాడే విధానం చూసి అతను పారిపోయాడన్నట్టుగా. అప్పుడు ఇగ సార్‌కి ఆధ్యాత్మిక ధైర్యం అనేది చాలా ఉంది. మామూలు ధైర్యం వేరు, స్పిరిచువాలిటీ ధైర్యం వేరు. మరి అప్పటి నుంచి నేను సార్‌ని గుర్తించా. సార్‌కి చాలా శక్తి ఉంది. ఆ శక్తి అందరికీ ఆహ్, రావాలని చెప్పేసి అప్పుడే నేను అనుకున్నా. నిజంగా నేను కూడా ఈ స్థాయికి రావడానికి మీరు కూడా ఒక స్ఫూర్తి సార్. సార్ మీకు ధన్యవాదాలు. ఎందుకంటే నేను అప్పుడు నేర్చుకున్నాను మీతో కొంతవరకు. కాబట్టి మనస్ఫూర్తిగా ఈ విషయం చెప్తున్నా. మరి మీరు ఒక్క ఊరే కాకుండా తెలంగాణ, ఆంధ్ర, రాయలసీమ, పల్నాడు ఏరియాలో ముఖ్యంగా అనేక శాఖా ర్యాలీలు చేశారు. మీతో పాటు కొన్ని వందల మంది పాల్గొన్నారు. మరి మీకు నిజంగా శ్రీనివాసరావు గారంటే బండి వాహనం, మరి ఆ వాహనం అంటే ర్యాలీ అన్నట్టు మీరు నిజంగా ఎంచుకున్నది చాలా గ్రేట్ సార్. గ్రేట్ వర్క్. ఎందుకంటే ఆ ర్యాలీ అనేది చాలా అద్భుతమైనది. అందులో చాలా శక్తి సామర్థ్యాలు, ఎనర్జీ చాలా ఉంటాయని నేను దగ్గి తెలుసుకోవడం జరిగింది కాబట్టి మీ మీ మార్గం అందరికీ ఉపయోగపడుతుంది సార్. ఎంతో మందికి నాలాంటి వాళ్ళకి ఉపయోగపడ్డాయి కూడా. మరి మిమ్మల్ని అనుసరించే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. నేను దగ్గరుండి కూడా చూస్తున్నా. మరి ఇదే కాకుండా ఇంకా ముందు ముందు ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేస్తారని ఆశిస్తూ, ఇంకోటి మీరు ఒక బుక్స్ కూడా రాయడం జరిగింది. 7 పుస్తకాలు రాశారు. ఓహ్! 22 బుక్స్ అండి. 7 ఉన్నాయి. ఆ పుస్తకాలు నేను చదివాను. చాలా అద్భుతంగా ఉన్నాయి సార్ అవి. ఆ పుస్తకాలు చాలా అద్భుతంగా ఉన్నాయి. చాలా మంచిగున్నాయి. మరి హ్మ్. మీరు ఇంకా ముందుకెళ్తారని, ఇంకా ఇలాంటి పుస్తకాలు ఇంకా మంచి మంచి పుస్తకాలు రాసాలని కోరుకుంటూ, మరి ఇప్పుడు మీ ఆత్మ ఆహ్, సందేశాన్ని అందించవలసిందిగా కోరుతున్నా సార్. థాంక్ యూ భరత్ గారు. చాలా చాలా ఆనందం. చాలా కాలం తర్వాత మనం కలుసుకున్నాం మళ్ళీ జూమ్‌లో. చాలా ఆనందం అండి. నిజంగా మిమ్మల్ని అందరిని చూస్తే నాకు ఇంకా ఇంకా ఆనందం. వాసు గారు గాని, మీరు గాని, సతీష్ గారు గాని, మీ టీమ్ మెంబర్స్ వీళ్ళందరిని ఎవరిని చూసినా కూడా నిజంగా మరి ఒక ఉపాధ్యాయ వృత్తిలో ఉండి ఈ సారు ఎంతో మందిని మారుస్తూ ఎన్నో పల్లెల్లో మరి ఆయన తెలుసుకున్న సత్యాన్ని చెప్తూ మాకు ఎంతో గొప్ప అవకాశాన్ని అందరితో పాటు వారం రోజులు అట్లా మాతో పాటు ఉండి తిరగటం, సెలవుల్లో హాలిడేస్ లో మేము ర్యాలీలు చేసినప్పుడు సారు వాళ్ళ ఎన్నో తాండాలు అందరూ మారాలి, తను ఎలా అయితే మార్పు వచ్చిందో ఆ విధంగా మార్పు రావాలని మరి భరత్ గారు అందరితో పాటు తిరుగుతూ మరి ఎంత చక్కగా పిరమిడ్ కూడా కట్టారండి ఇంటికాడ. చాలా ఆనందం. అక్కడ కూడా ర్యాలీ చేశాము. మరి ఆ చుట్టుపక్కల గ్రామాలు, తాండాలు అన్నీ కూడా ఆయన నిజంగా చాలా ఆనందం సార్. మరి మీ అందరితో మేము కలిసి వర్క్ చేసినందుకు మరి మాకు ఒక గొప్ప అవకాశాన్ని మీరు కల్పించారు. మరి అందుకు సహకరించిన ర్యాలీల్లో మరి నాకు ఇన్ని వేల ర్యాలీలు చేసినందుకు నా జీవితం మరి ధన్యమైంది. మీ అందరి ద్వారా ఇంత గొప్ప కార్యక్రమాలు నేను నిర్వర్తించినందుకు ఎన్నో జీవుల ఆనందం నేను చూడటం జరిగింది. ధ్యానంలోనే మరి ఆ జీవుల ఆనందం అణువణువున అవి ఎంత ఆనందపడుతున్నాయో మనం చేసే ఆ కార్యక్రమాల్లో. భూమి మీద ఒక హైయెస్ట్ గ్రేట్ వర్క్ ఏంటంటే మరి సాటి జీవుల్ని మనం కాపాడడం మొదటి కర్తవ్యంగా మనం తీసుకున్నాము. మరి ప్రతి ఒక్కరూ ధ్యానం చెయ్యాలి, ప్రతి ఒక్కరూ ఆనందంగా ఉండాలని మరి పిరమిడ్ మాస్టర్లు ప్రతి క్షణము 24/7 పిరమిడ్ మాస్టర్లు ప్రతి క్షణము ప్రపంచమంతా తిరిగి చెప్తూనే ఉంటారండి. గత 30 సంవత్సరాల నుంచి మరి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు మరి ఈ గొప్ప ధ్యానాన్ని ప్రపంచానికి అందించి ఈ రోజు మనం ఇంత ఆనందంగా, ఆరోగ్యంగా,
మరి సకల జీవకోటి స్వేచ్ఛగా ఆనందంగా జీవిస్తుంది. మరి దానికి కారణం ముఖ్య కారకులు జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి నా శతకోటి వందనాలు తెలియజేసుకుంటున్నానండి. నిజంగా మనమే కాదు, మానవాళే కాదు, సకల జీవకోటి కూడా ఈరోజు స్వేచ్ఛగా ఎందుకంటే మరి ఎంతో మంది శాకాహారులుగా మార్పు చెంది అప్పటి వరకు పూర్తిగా రాక్షసత్వంతో పూర్తిగా హింసాత్మకంగా జీవించిన వాళ్ళు కూడా దాన్ని వదిలిపెట్టి ఎప్పుడైతే శాకాహారులుగా మారి ఆనందంగా జీవిస్తున్నారంటే అందుకు మరి ఏకైక జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు పిఎస్ఎస్ మూమెంట్ ఇప్పుడు పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ గా మరి ప్రపంచానికే ఒక వెలుగు రేఖ. మరి పత్రిజీ పలుకులే ప్రపంచానికి వెలుగు రేఖలు. మరి ఈరోజు ప్రపంచంలో శాటిలైట్ ఛానల్ గా మనకి అది రూపుదిద్దుకొని ఎక్కడ మారుమూల గ్రామాలు సైతం అది ఆ వెలుగును అందిస్తూ ఉందండి. సత్య దర్శనం, నిరంతరం సత్య దర్శనం, నిరంతరం సత్య దర్శనం. ప్రతి ఒక్కళ్ళు కూడా పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి యూట్యూబ్ లో. మరి అలాగే దాన్ని వీక్షించండి శాటిలైట్ ఛానల్ ద్వారా. మరి నిరంతరం సత్య వాక్కులు, సత్య దర్శనం, ఎంతో మంది మాస్టర్ల అనుభవాలు, పత్రిజీ వాక్కులు నిజంగా ప్రతి ఒక్కరిని మేల్కొలుపు. అది అటువంటి ఆ ఛానల్ ప్రపంచానికి వెలుగు రేఖగా మారి ప్రపంచాన్ని ఒక గొప్ప మలుపు. అంటే ఇప్పటి వరకు ప్రపంచం ఎన్నో రకాల భూమాత తల్లడిల్లిపోయింది. మానవుడు చేసే కార్యక్రమాలకి భూమాత తల్లడిల్లిపోయింది. మరి ఆ భూమిని మార్చుకునే కొత్త బంగారు లోకంగా, భూమిని ఒక స్వర్గంగా మార్చుకోవడానికి, కొత్త బంగారు లోకాన్ని సృష్టించడానికి దివి నుంచి భూమికి దిగి వచ్చిన జగద్గురువు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ అండి. మనం అందరం కూడా అందుకోసమే భూమి మీదకి దిగి వచ్చిన దేవతలం. మనం మానవ రూపంలోనే అడుగుపెట్టిన దేవుళ్ళం మనం. ఈ సత్యాన్ని మనం తెలుసుకునేటట్టు చేశారు పత్రిజీ గారు. ఆయన ఒకే ఒక్క ముక్కలో చెప్పారు, నేను కాదు గురువు, నీ శ్వాసే నీ గురువు అని చెప్పారు ఆయన. నీకు నువ్వే దిక్కు అని చెప్పారు. ఎవ్వరు మన కష్టాలు బాధలు ఎవ్వరు తొలగించలేరు, అవన్నీ తాత్కాలికమో. ఏ గురువులు నీకు దారి చూపించలేరు. నువ్వు ఎప్పుడైతే వాళ్ళు ఏం చేశారో మనం అది చెయ్యాలి. మనం పూజించే భగవంతులంతా చేసింది ధ్యానమే, మనమంతా చేయాల్సింది కూడా ధ్యానమే. దాన్ని ఆయన ప్రపంచంలో ఇప్పటి వరకు ప్రజలంతా, మానవాళంతా ఎన్నో రకాల మరి ఆ కష్టాలు, బాధలు, సమస్యల్లో కొట్టుమిట్టాడుతూ నిరంతరం అజ్ఞానంతో జీవిస్తూ తెలిసి తెలియక మరి ఎన్నో హింసాత్మక జీవితాన్ని, నరకం వంటి జీవితాన్ని అనుభవిస్తున్న మానవాళిని ఒక్క పెట్టున మరి పూర్తి ఆనంద స్థితికి తీసుకొచ్చారు పత్రిజీ గారు. ఒకే ఒక్కటి, అదే శ్వాస మీద ధ్యాస. ధ్యానం అనే మార్గం. ప్రపంచంలో చాలా ధ్యాన పద్ధతులు ఉన్నాయండి, కానీ అవేవి కూడా మనిషిలో దుఃఖాన్ని పోగొట్టే శక్తి లేదు. ప్రపంచంలో దుఃఖాన్ని పోగొట్టగలిగే ఒకే ఒక మార్గాన్ని ఆనాటి బుద్ధ భగవానుడు 2500 సంవత్సరాల క్రితమే బుద్ధ భగవానుడు ప్రపంచానికి అందించాడు. ఆనాపానాసతి. ఆనా అంటే ఉచ్ఛ్వాస, అపాన అంటే నిశ్వాస, సతి అంటే ఏకమై ఉండటం. ఎవరైతే తమ ఉచ్ఛ్వాస నిశ్వాసాల్లో ఏకమై ఉంటారో అప్పుడు ఆ అజ్ఞానం నుంచి, మాయ నుంచి, దుఃఖం నుంచి, కష్టాల నుంచి, బాధల నుంచి వాళ్ళు బయటపడతారు అని ఆయన సత్యాన్ని తెలుసుకొని ప్రపంచానికి అందించారు ఆనాటి బుద్ధ భగవానుడు. మరి ఈనాటి మైత్రేయ బుద్ధుడు ఒక మహాయోగి, ఆ సదానంద యోగి అనే మహాగురువు ద్వారా ఆయన సత్యాన్ని తెలుసుకొని గత 30 ఏళ్ల క్రితం మరి ఆయన సాధన చేసి ఆయన పొందిన ఆనందం, మనిషిలోని దుఃఖానికి కారణం రకరకాల ధ్యానాలు ఏవీ లేవు ప్రపంచంలో. ఉన్నది ఒకే ఒక రకమైన ధ్యానము, అదే శ్వాస మీద ధ్యాస అని ప్రపంచానికి ఆయన మరి ఒక్క రోజు కూడా విశ్రాంతి తీసుకోకుండా గత 30 సంవత్సరాల నుంచి అండి మరి 365 రోజులు ఒక్క రోజు కూడా ఆయన విశ్రాంతి తీసుకోకుండా ప్రపంచాన్ని చుట్టూ వస్తూనే ఉన్నారు. లక్షల కిలోమీటర్లు. మరి అంత తిరిగిన వ్యక్తి ఇంతవరకు ప్రపంచంలో ఎవరు లేరు. ఏ గున్నీస్ బుక్ రికార్డులు కూడా సరిపోవండి. ఎందుకంటే మనం అప్పటి నుంచి కనుక కౌంట్ చేసుకుంటే
ఎన్ని లక్షల కోటాను కోట్ల కిలోమీటర్లు తిరిగి ఉంటారు మహానుభావుడు ఆయన. మరి అయ్యే అమెరికా ప్రెసిడెంట్ కూడా తిరుగుండరు. అంత ఎక్కువగా తిరగడం అంటే మరి ఆయన ఒక్కరోజు కూడా విశ్రాంతి తీసుకోకుండా అందరినీ మేల్కొలుపుతూ ప్రపంచాన్ని మానవుడు ఎలా అయితే స్వేచ్ఛగా ఆనందంగా జీవించాలనుకున్నాడో ప్రతి ఒక్కరూ అలా ఆ ప్రతి ప్రాణికి స్వేచ్ఛ కావాలి అని ఆయన మరి ప్రపంచాన్ని మేల్కొలుపుతూ ఈ క్షణం వరకు కూడా ఒక్క రోజు కూడా ఆయన విశ్రాంతి తీసుకోకుండా పనిచేస్తూనే ఉన్నారండి. నిజంగా మరి ఇంత గొప్ప ధ్యానం అందుకున్న మిత్రులందరికీ కూడా నేను ఆత్మపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మిత్రులారా, ఈ ధ్యానం అందుకోవటం మామూలు విషయం కాదండి. ఎంతో గొప్ప ఎన్నో జన్మల నుంచి వచ్చిన ఆ పుణ్య ఫలమే ఈ ధ్యాన మార్గము. ఎందుకంటే మరి నా జీవితంలో నేను ఎలా దీని ద్వారా ఇంత గొప్ప జీవితాన్ని నేను జీవిస్తున్నాను, అప్పటి వరకు జీవించిన జీవితం ఎలా ఉంది, ధ్యానంలోకి రాకముందు అలాగే నా అనుభవం ఏంటి, ఎందుకు నేను ఇంత విధిగా నేను ప్రచారంలో ఉన్నాను అనేది నేను ముందుగా పరిచయం చేసుకుంటాను. నా పేరు బండి శ్రీనివాసరావు. పుట్టింది పెరిగింది విజయవాడ. హైదరాబాద్లో వ్యాపార రీత్యా ఇక్కడికి వచ్చి 25 సంవత్సరాలు అవుతుంది. హైదరాబాద్లో సెటిల్ అయ్యాను. నేను ఉండేది హైదరాబాద్ మలక్పేట అండి. మరి ధ్యానంలోకి ఎప్పుడు వచ్చామంటే 2008 సెప్టెంబర్ 19. అంటే మొన్న సెప్టెంబర్కి 12 సంవత్సరాలు పూర్తయింది. 12 సంవత్సరాలు అంటే అంతకు ముందు జీవితం ఎలా ఉందంటే పూర్తి నరకం వంటి జీవితం అండి. ప్రపంచంలో సమస్య లేని మానవుడు ఎవ్వరు లేరు ఇంతవరకు. ప్రతి మానవుడికి ఏదో రకమైన సమస్యతో బాధపడుతూనే ఉన్నాడు. అంటే కొంతమందికి ఆర్థిక సమస్యలు ఉంటాయి, కొంతమందికి మానసికమైన సమస్యలు, ఇంకొంతమందికి అనారోగ్య సమస్యలు. మరి ధ్యానానికి ముందు అందరూ వాటితో ఇబ్బంది పడుతూ ఉండేవాళ్ళు కదా, ఉన్నారు. మరి ధ్యానంలోకి ఎప్పుడైతే మేము అడుగు పెట్టామో అంతకుముందు నేను కూడా నా కుటుంబంలో అందరికీ కుటుంబంలో ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన సమస్యలు ఉంటే నా జీవితంలో అవన్నీ కలిపి నేను అనుభవిస్తున్నాను. ఎలాగంటే పూర్తి నరకం అంటారు చూశారు, నరకం వంటి జీవితం అన్నమాట. ఒకవైపు వ్యాపారంలో కష్ట నష్టాలు, దాని ద్వారా వచ్చే మానసికమైన ఒత్తిళ్లు, ఇంకొక వైపు కుటుంబంలో అనారోగ్యము, మా భార్యకి జబ్బు చేయటం. మరి ఇక్కడ మలక్పేటలో అంటే ఫ్యామిలీ డాక్టర్ చూపిస్తే రక్తం తక్కువయ్యి ఆవిడికి శరీరంలో చిన్న చిన్న గెడ్డలు రావటం మొదలుపెట్టినాయండి. అప్పటి వరకు చాలా ఆరోగ్యంగా ఉంది. మా మా వైవాహిక జీవితంలో ఏ రోజు కూడా ఆవిడకి ఒక జ్వరం కూడా రాలేదు. ఎప్పుడు కూడా ఒక టాబ్లెట్ కూడా మేము వాడలేదు. అంత ఆరోగ్యంగా ఉన్న ఆవిడ ఉన్నట్టుండి జబ్బు చేయటం, శరీరంలో గెడ్డలు ఆ పాదాల నుంచి మొదలయ్యి అలా ఒక్కొక్కటి శరీరంలో కనబడుతూ ఉండేవి. మేము ఫ్యామిలీ డాక్టర్ చూపిస్తే మరి కార్పొరేట్ హాస్పిటల్ ఉంది, జాయిన్ చేయమంటే వెంటనే జాయిన్ చేశామండి. యశోద హాస్పిటల్ మాకు దగ్గరగా. మరి అలా మేము ఎన్నో మందులు వాడుతూ వచ్చాము. వాళ్ళు ట్రీట్మెంట్ చేయ మొదలు పెట్టారు. రోజుకి 50,000 ఖర్చు అవుతూ ఉండేది. ఒక 10 రోజులకి మాకు 5 లక్షల దాకా ఖర్చు అయింది. రకరకాల టెస్టులు చేశారు, కానీ ఆవిడది ఏమీ బయటపడలేదండి. వాళ్ళు ఏమని చెప్పారంటే హార్ట్ పక్కన ఒక బోన్ ఉంటుందండి, సపోర్టెడ్ బోన్ ఉంటుంది. మరి ఆవిడకి ఎన్ని టెస్టులు చేసినా రిజల్ట్స్ రావట్లేదు. ఫైనల్ గా ఒక టెస్ట్ ఉంది, అది చేస్తాము మీరు అనుమతిస్తే. అదేంటంటే హార్ట్ పక్కన ఒక బోను, ఆ బోన్కి రంధ్రం చేయాలి, చిల్లు పెట్టి ఆపరేషన్ చేయాలి. బ్లడ్ శాంపిల్ తీస్తాము, తర్వాత దాన్ని రిపోర్టు పంపిస్తాము. వచ్చిన తర్వాత ఆవిడకి ట్రీట్మెంట్ చేస్తాము, ఆ జబ్బు ఏంటో తెలుస్తుంది అన్నారు. అప్పటి వరకు శరీరంలో అన్ని చోట్ల తూట్లు పొడిచేశారు. తీసి ఆ బ్లడ్ శాంపిల్స్ చెప్తామంటే సరే ఎంత ఖర్చు అయినా ఆవిడని బతికించుకుందాము, పిల్లలు చిన్నవాళ్ళు, ఏంటి దుస్థితి మాకు అనుకున్నాము. మరి ఆ టైంలో వాళ్ళు చెప్పి అలా బయటికి వెళ్ళారో లేదో మా ఆవిడ ఉన్నట్టుండి ఆవిడ అన్ని వినిందండి. డాక్టర్లో రూమ్లోకి వచ్చి అన్ని చెప్తే విని, ఇక నేను ఇవన్నీ చేయించుకోను, నాకు ఈ ఆపరేషన్ వద్దు, ఏమొద్దు, నువ్వు చేయించుకో కావాలంటే అని చెప్పి గబగబా అన్ని పీకేసి ఇంటికి వెళ్ళిపోతాను, నేను నన్ను ఇంటికి తీసుకుపోండి అని గొడవ చేసింది. ఆవిడ భయపడింది నిజంగా. ఎందుకు భయపడుతున్నారంటే చాలా మంది ఏంటంటే ఆడవాళ్ళు ఎక్కువగా సీరియల్స్ చూస్తూ ఉంటారు. సీరియల్స్ లో ఏంటి మధ్యలో బ్రేకింగ్ న్యూస్లు వస్తాయి కదా,
పలానా హాస్పిటల్లో ఇలా జరిగింది, అలా జరిగింది. ఇవన్నీ మైండ్‌లో ఉంటాయి వాళ్ళకి జనరల్‌గా. ఎందుకంటే ఒక హాస్పిటల్‌లో ఒక కన్ను కనపడతలేదని డాక్టర్ దగ్గరికెళ్తే, ఇంకో కన్నుకి ఆపరేషన్ చేసి ఉన్న చూపు కూడా పోగొట్టిన కేసులు చాలా చూస్తుంటాము. టీవీల్లో, పేపర్‌లో. అలాగే మరి ఆవిడ ఏది గుర్తొచ్చిందో మొత్తానికి భయపడింది. వద్దు ఈ హాస్పిటల్‌లో మనకు వద్దు, ఈ ఆపరేషన్‌లే వద్దనుకుంది. ఆవిడ నిజంగా ఇంటికి వచ్చేస్తుంటే తీసుకొచ్చేసాం. బిల్లు కట్టేసి తీసుకొచ్చేసాం. అయినా మనం ఊరుకోం గదా! ఎన్నో రకాల మందులు, టాబ్లెట్స్ అన్నీ మారుస్తూ, ఏంటి ఈవిడ పరిస్థితి? ఎలాగైనా ఈవిడని కాపాడుకోవాలి. ఏంటి పరిస్థితి? దిక్కుతోచని స్థితిలో ఉన్నామండి. అక్కడ నరకం అంచుల వరకు వెళ్ళిపోయాము. ఇక అక్కడి నుంచి కింద పడటమే ఆలస్యం. అంత ఘోరమైన పరిస్థితి. ఇక కాళ్ళు నిండా నీరొచ్చేసింది. 3 పూట్ల జ్వరము. ఆవిడ అడుగు తీసి అడుగేయలేని పరిస్థితి. అలా ఇంటికి తీసుకొచ్చిన డాక్టర్లు మార్చాం, మందులు మార్చాం, హాస్పిటల్‌లో ఎన్ని మారుస్తూ వచ్చాం. కానీ ఆవిడ రోజు రోజుకి విషమిస్తా ఉంది ఆవిడ ఆరోగ్యము. ఏం చేయాలో పాలుపోవట్లేదు. సరే మరి పనులు ఆగవు గదా! మనకి వ్యాపార పనులు. నేను విజయవాడ అవతల ఏలూరు వెళ్ళాల్సొచ్చిందండి ఒక పని మీద అక్కడికి వెళ్ళడం. మా అత్తయ్య గారిని ఆవిడకి ఆళ్ళు గూడా దగ్గరగా ఉంటారు. ఆవిడకి తోడు పెట్టి నేను వెళ్ళాను. అక్కడ నాకు ఈ జ్ఞానం అందింది ఏలూరులో. అంటే చూడండి యాదృచ్చికంగా ఎన్నో జన్మల నుంచి మనకుంటేనే అది అందుకుంటాము. మామూలుగా ఆషామాషీగా ఈ జన్మలోనే వచ్చి ధ్యానం అందుకోవటం చాలా తక్కువ మంది. ఎన్నో జన్మల పరంపరలో మనం అన్నీ ఎన్నో సాధనలు చేసి తర్వాత ఆ ధ్యానం చూడండి. మరి అంత దీంట్లో వచ్చిన తర్వాత మాకు ఆ ధ్యానం ఆ ఏలూరులో వెళ్ళాను ఒక పని మీద. ఒక 10 రోజులు ఉండాల్సొచ్చి అక్కడ నేను రూమ్ తీసుకొనున్నాను. మా అమ్మగారిది ఏలూరే. అక్కడ సిస్టర్స్ గూడా ఉంటారు. కానీ వాళ్ళ రూమ్‌లు చాలా చిన్నగా అందరూ సరిపోవు. ఎవరన్నా వచ్చి మాట్లాడాలంటే ఇబ్బందుంటుందని అక్కడ ఒక రూమ్ తీసుకున్నాను. మనకి కష్టాలు, బాధలు ఎక్కువగా ఉన్నప్పుడు ఎక్కడికి పోతామండి? సాధారణంగా కొంతమంది గుడి అంటారు, కొంతమంది చర్చ్ అంటారు, కొంతమంది మసీద్ అంటారు. సరే హిందువులైతే గుడి అంటారు గదా! మరి ఆ రోజు గురువారం వచ్చింది. అంటే గురువారం వస్తే మనం ఎక్కడికి పోతాం? సాయిబాబా గుడి అని వెతుక్కుంటూ వెళ్తాం. అక్కడ ఒక పాత గుడి ఒకటుందండి. 1946లో కట్టిన గుడి. అక్కడికి వెళ్ళడం. నేను అక్కడంతా బాగా రద్దీగా ఉండి మరి నేను ఒక పక్కన కూర్చున్నాను. చూస్తున్నాను. వస్తున్నారు, వెళ్తున్నారు, వస్తున్నారు, వెళ్తున్నారు. బిజీగా ఉంది ఆ రోజు గురువారం గాబట్టి. ఉన్నట్టుండి మొత్తం శూన్యం అయిపోయినట్టు అయిపోయిందండి. అంతా మాయమైపోయినట్టు అయిపోయి, కాసేపటి వరకు మొత్తం అక్కడంతా చీకటిలాగా అయిపోయింది. మళ్ళీ చూస్తే కాసేపటికి అందరూ మామూలుగా యథాప్రకారంగా అంటే కళ్ళు తెరిచి ఉండంగానే ఇది జరిగింది మిరాకిల్. కళ్ళు మూస్తే ఏదో నిద్రపోయాను, కలగన్నాను అనుకోవచ్చండోయ్. కళ్ళు తెరిచి ఉండంగానే నాకు మొత్తం బ్లాంక్ అయిపోయింది. నాకేం జేయాలో అర్థం గాలేదు. ఏంటి ఇలా మొత్తం బ్లాంక్ అయిపోయిందంటే, మళ్ళీ కాసేపటి తర్వాత అంతా కనబడుతూ నాకు ఆశ్చర్యం వేసి, ఎందుకిలా జరిగింది? నా జీవితంలో ఎప్పుడు అలా జరగలేదు అని బయటకొచ్చి వేరే పని మీద వెళ్దాం అనుకుంటే, ఇంకొక రూట్‌లో అనుకోకుండా వెళ్ళడం. చూడండి, ఆ సమయం ఆసన్నమైనప్పుడు ఏదో రకంగా మనకి ఆ ధ్యానం ఎలా అందుతుందో, వేరే రూట్‌లో వెళ్తే అక్కడ పేపర్‌లో గ్రంథాలయ సంస్థ ఉందండి. పేపర్‌లో పెడుతూ ఉంటారక్కడ. అక్కడికెళ్ళి పేపర్లు తిరగేస్తే ఒక పేపర్‌లో గురువుగారి ఫోటో వచ్చింది. పత్రిజీ గారిది. ఆయన రాసిన 'తులసీ దళం' అనే పుస్తకంలో రోజు కొంత మ్యాటర్ ఇస్తూ వచ్చారండి. అక్కడ పిరమిడ్ మాస్టర్‌లు. ఆవిడ పేరు రాధా మేడము. బీఎస్ఎన్ఎల్‌లో జాబ్ చేస్తుంటారు. సూర్యనారాయణ గారు వాళ్ళ హస్బెండ్ లేబర్ కమిషనర్‌గా చేసి ఈ మధ్య రిటైర్ అయ్యారు. మేడ్ మేడం వాళ్ళు కూడా రిటైర్ అయ్యారు. మరి ఆవిడ మేము ఫోన్ చేశాను. అక్కడ నంబర్‌లయి ఇచ్చారు. కింద కొటేషన్ చూసా. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస. ఇక్కడ లలితాదేవి పిరమిడ్ ధ్యాన మందిరం ఉంది. ఎవరైనా వచ్చి ధ్యానం చేసుకోవచ్చు. ఆ పిరమిడ్ ధ్యానం అని చూడంగానే నాలో తెలియని ఉత్సాహం అండి. ఎందుకంటే ఆ పిరమిడ్ అనేది చిన్నప్పుడు చదువుకున్నాం ఈజిప్ట్‌లో ఉన్నాయని. కానీ ఆ పిరమిడ్ ధ్యానం అంటున్నారు. అదేంటో తెలుసుకోవాలి అని ఆ పిరమిడ్ అన్నా చూడొచ్చు కదా! అక్కడికెళ్తే. ధ్యానము అంటే ఏంటో చూద్దామని వాళ్ళకి ఫోన్ చేయటం జరిగింది. వాళ్ళు రమ్మంటే వెళ్ళటం జరిగింది. ఆ మరుసటి రోజు వెళ్ళానండి. ఆ రోజు పనులుండి. వెళ్తే ఈళ్ళ ఇంటి పైన చిన్న పిరమిడ్ కట్టుకున్నారు. 8 అడుగుల సైజు. సరే ఆళ్ళ ఆఫీస్ నుంచి వస్తున్నారు. ఈలోపు బాబాజీ అని అక్కడ మెడిటేటర్ ఆయన గూడా వాళ్ళ దత్తపుత్రుడిలాగే అక్కడ ధ్యానపుత్రుడు ఆయన. సరే అక్కడ కూర్చొని ఆయన గూడా అన్నీ చెప్పారు. ఆళ్ళ అనుభవాలన్నీ చెప్తూ ఉన్నారు. నేను పిరమిడ్‌లో కూర్చొని వింటూ ఉన్నాను. ఈలోపు మేడం వాళ్ళొచ్చారు.
ఆవిడ ఆ అనుభవాలన్నీ చెప్పారండి. ఎందుకంటే అన్నిటికంటే గొప్పది అనుభవమే జ్ఞానము. ఎవరికి వాళ్ళు స్వీయ అనుభవపూర్వకంగా మనం ఏదైతే తెలుసుకుంటామో అదే అసలైన సత్యము. అదే అసలైన జ్ఞానము. ఆవిడ 2004 నేను 2008లో ఎళ్ళా గదా! 2004లో ఆవిడకి పెద్ద బ్రెయిన్ క్యాన్సర్‌లో అంటే విపరీతమైన తలపోటొచ్చేదంటండి ఆవిడకి. ఎన్నో హాస్పిటల్‌లు తిరిగి అక్కడ ఆశ్రమం హాస్పిటల్‌లు చాలా ఉన్నాయండి. హాస్పిటల్‌లో తిరిగి చాలా లక్షలు ఖర్చు పెట్టి ఆ నొప్పి భరించలేక చాలా సార్లు ఆవిడ తల గోడకేసి కొట్టేసుకుందాం. ఇక బ్రతకడం అనవసరం అని అంత సివియర్ అది అనుభవించిన వాళ్ళకి తెలుస్తదండి. మనకు తెలీదు. ఆళ్ళు చెప్తే విన్నాము. విపరీతమైన పోటొచ్చేసి ఎన్నో సార్లు ఆవిడ గోడకేసి కొట్టేసుకోవాలి. ఈ జీవితం ఎందుకు ఇంత నొప్పి ఎలా భరించాలి? అటువంటి స్థితిలో సుమారు ఒక 5,00,000 కూడా ఖర్చయిపోయి, ఆ టైంలో ఆవిడకి ఏం చేయాలో తెలియలేదు. మరి డాక్టర్లు చెప్పారంట, "అమ్మ ఆపరేషన్ చేయాలి. బ్రెయిన్ ఆపరేషను. నీకు బ్రెయిన్ క్యాన్సర్ వచ్చింది. అది కూడా మరి ఆపరేషన్ మీరు పర్మిషన్ ఇస్తే 5,00,000 ఖర్చవుతుంది. చేయమంటే చేస్తాం. మేము మాత్రం గ్యారంటీ ఇవ్వలేము." ఎందుకంటే బ్రెయిన్‌లో ఉన్న నర్వ్స్ అన్నీ కూడా చాలా డెలికేట్‌గా ఉంటాయి. ఏ చిన్న తేడా వచ్చినా అది ఈ నరం కట్ అయిందనుకోండి బాడీ అంతా కంట్రోల్ బ్రెయిన్ నుంచే కాబట్టి ఆ వెంట్రుక కంటే సన్నగా ఉంటాయి నరాలు. ఏ చిన్న నరం కట్ అయినా కాలో చెయ్యో పడిపోవటమో, కోమాలోకి వెళ్ళిపోవడమో, చనిపోవడం ఏదైనా జరగచ్చు. మరి మేము బాధ్యులం కాదు. చేయమంటే చేస్తాం. నీ లక్ బావుంటే అంతే కదా! డాక్టర్లు చెప్పేది అదే కదా! హలో! వాయిస్ వినపడతలేదండి? హలో! హలో! అంటే అలా ప్రతి ఒక్కళ్ళు గూడా ఆవిడ సరే ఇక డాక్టర్లు చెప్పేశారు. మరి ఆపరేషన్ చేయమంటే చేస్తాము. లేకపోతే లేదంటే ఇక ఆవిడ ఏం చేయాలా అని ఆవిడకి పరిస్థితి ఎలా ఉందంటే, ముందు నుయ్యి వెనక్కి పొయ్యి అంటారు చూసారు? ముందు నుయ్యి వెనక్కి పొయ్యి సామెతుంది. అంటే ఆపరేషన్ చేయించుకోకపోతే నొప్పితో ఎన్నాళ్ళు భరించాలి? ఆపరేషన్ చేయించుకుంటే బతుకుతామో లేదో గ్యారంటీ లేదు. అలా ఉండిపోయింది ఆవిడ పరిస్థితి. ముందు నుయ్యి వెనక్కి పొయ్యి. అటువంటి టైంలో వాళ్ళ ఆఫీస్‌లో ఒకతను ధ్యానం చేస్తారంటండి. ఆవిడ బిఎస్ఎన్ఎల్‌లో జాబ్ చేస్తారు కదా! మేడం ఒక ధ్యానం ఉంది. పైసా ఖర్చు లేదు. ఎక్కడికి పోయే పని లేదు. హాయిగా కూర్చొని మన ఇంట్లో మనం కూర్చొని కళ్ళు మూసుకొని శ్వాసను గమనిస్తే, శ్వాస మీద ధ్యాస పెడితే ఇందులో ఎన్నో రకాల జబ్బులు తగ్గిన వాళ్ళున్నారు. ఒక్క పైసా ఖర్చు లేదు. మన ఇంట్లో మనం కూర్చొని హాయిగా కళ్ళు మూసుకొని శ్వాసను గమనిస్తే చాలు. మరి తలనొప్పి దగ్గర నుంచి క్యాన్సర్ వరకు కూడా పోగొట్టుకున్నోళ్ళున్నారు మేడం. మీరు కూడా చెయ్యండి అంటే ముందు వినలేదంటండి ఆవిడ. ఏంటి వీళ్ళేదో చెప్తున్నారు. పైసా ఖర్చు లేదంటారు. మరి డాక్టర్లు లక్షల కోట్లు పెట్టి హాస్పిటల్ కట్టుకున్నారు. వాళ్ళంతా పిచ్చోళ్ళా? లక్షలు ఖర్చు పెట్టి డాక్టర్లు చదువుకున్నారు. వాళ్ళంతా పిచ్చోళ్ళా? వీళ్ళేంటి 5 పైసలు ఖర్చు లేకుండా ధ్యానం చేసుకుంటే రోగాలు తగ్గుతాయి అని చెప్తున్నారని ముందు ఆవిడ పట్టించుకోలేదండి. ఫ్రీ అంటే ఎవరు పట్టించుకోరు కదా! తేలిగ్గా వస్తే అది చాలా చులకనగా ఉంటుంది. కానీ రవి ఆయన సార్, హలో! రవి సార్, రవి సార్, సార్ చెప్పండి. సార్ ఒక నిమిషం. రవి సార్, సార్ చెప్పండి. ఒక మేడం వాయిస్ రావట్లేదండి. ఒకసారి ప్రాబ్లం ఎక్కడ ఉంది చూడండి ఒకసారి. ప్రాబ్లం ఏం లేదు సార్. వాయిస్ క్లారిటీ ఉంది. వాళ్ళ దగ్గరే ఉన్న ప్రాబ్లమ్. ఫ్లాట్ ఉంది కదా అక్కడ ఒక రవి. నో ప్రాబ్లం. అదే కావచ్చు అక్కడే కావచ్చు. ప్రాబ్లమ్ లేదండి. ఓకే. అంటే వాళ్ళ చెక్ చేసుకోవాలక్కడ. అలా అంటే చెప్పగా అంటే తినగా వేము తియ్యగా ఉంటుంది. వినగా విముక్తులవుదురుగాక. అవును గదండీ! మనం ఆయన మాత్రం పట్టు వదలకుండా చెప్పుకుంటూనే వెళ్ళాడు. వీళ్ళు విని ఏదో ఒక రోజు సరే చూద్దాం. మరి ఈళ్ళు ఫ్రీ గదా! మనం ఏదో మన ఇంట్లో మనం కూర్చోవచ్చు గదా! చూద్దాం అనుకోని ఆవిడ ఒక రోజు ధ్యానం మొదలుపెట్టారంటండి. ఆహ్, రాత్రి కూర్చొని ఉదయం లేచారంటండి ఆవిడ చూడండి. మొదటి సిట్టింగే రాత్రి 9 గంటలకు కూర్చొని కళ్ళు మూసుకొని అలా కూర్చొని ఉదయం 6 గంటలకి లేచారంటండి ధ్యానంలో నుంచి. ఏకధాటిగా 9 గంటలు ఆవిడకి తెలియకుండా అలా కూర్చుండిపోయారు. మరుసటి రోజు చాలా నొప్పి తగ్గినట్టు అనిపించింది.
ఇదేదో బాగుంది కదా అని మళ్ళీ రెండో రోజు గంటలు గంటలు, మూడో రోజు కూడా గంటలు గంటలు చేస్తే ఆ 3 రోజుల్లో చాలా నొప్పి తగ్గినట్టు అనిపించింది. మామూలుగా చేస్తే ఎంత నొప్పి తగ్గుతుందే? అదే పిరమిడ్‌లో కూర్చొని ధ్యానం చేస్తే మూడింతల శక్తి వస్తుందంటున్నారే! సరే చూద్దాం అని అప్పటి వరకు ఆ ఊర్లో పిరమిడ్ లేవండి. ఇప్పుడు వెళ్లి చూస్తే ఏలూరులో 35 దాదాపు 40 పిరమిడ్‌ల దాకా ఉంటాయి మీకు. అప్పుడు ఫస్ట్ పిరమిడ్ ఆవిడ ఇంజినీర్‌లని పిలిపించేసి చిన్న సైజు పిరమిడు. మన భరత్ నాయక్ గారు కూడా పిరమిడ్ కట్టించారు చక్కగా. మరి అక్కడ దగ్గరున్న వాళ్ళంతా దాన్ని ఉపయోగించుకోవాలి. పిరమిడ్ శక్తి మూడింతల అద్భుతమైన శక్తి అండి. మరి ఆవిడ వారంలో కట్టించేసుకున్నారు. తర్వాత ఇక ఆ పిరమిడ్‌లో కూర్చొని మండల ధ్యానం 41 రోజులు ఏదైనా సరే మార్గం సాధన చేసేటప్పుడు 41 రోజులు గనక కంటిన్యూగా మనం చేయగలిగితే ఆ రిజల్ట్స్ అనేది తెలుస్తుందండి. వెంటనే ఆవిడ ఏం చేశారు 41 రోజులు చేద్దామని పగలంతా ఆఫీస్‌కెళ్తున్నారు. రాత్రంతా గంటలు గంటలు కూర్చోవడం మొదలుపెట్టారు ధ్యానం. ఎక్కువ సేపు కొన్ని గంటలు. అలా చేసుకుంటూ వెళ్తుంటే రోజుకి అంటే రోజు రోజు నొప్పి ఏ మందులు వాడట్లేదండి. మందులన్నీ అప్పటి వరకు వాడిన మందులన్నీ పక్కన పడేసి ధ్యానం మొదలుపెట్టి చేస్తూ ఉంటే రోజు రోజుకి అలా కొన్నాళ్ళకి 20 రోజులకే కంప్లీట్‌గా వచ్చే నొప్పంతా రోజు రోజుకి తగ్గుతూ చివరికి నొప్పి రావడం ఆగిపోయిందంటండి. నొప్పి రావడం. ఇక ఆవిడకి ఆనందమే ఆనందం. ఆ! అనుకోని ఆవిడ ఇంత ఉందా అనుకోని ఆపలేదు. 41 రోజులు ఉంది కదా టైం ఇంకా. 41 రోజులు చేద్దాం. దీన్ని ఆపకూడదని 41 రోజులు పూర్తయింగానే అసలు నొప్పి రావట్లేదు. రోగం ఉందా? పోయిందా? అని ఏ డాక్టర్‌లైతే డాక్టర్‌లు బ్రెయిన్ క్యాన్సర్ అని చెప్పారో వాళ్ళ దగ్గరికే వెళ్లి అసలు నాకు జబ్బుందా లేదా చూడండి. నాకు తలనొప్పి ఏమి రావట్లేదు. ఏం జరిగిందో చూడండి అని మళ్ళీ టెస్టులు చేపించుకున్నారు ఆవిడ. ఆ టెస్టుల్లో క్యాన్సర్ లేదు అని రిపోర్ట్ వచ్చిందంటండి. బ్రెయిన్ క్యాన్సర్ లేదు అని. ఇక ఆవిడ ఆనందమే ఆనందం. బ్రహ్మానందం. ఇంత చిన్న విషయం కేవలం కళ్ళు మూసుకొని శ్వాస మీద ధ్యాస పెడితే ఇంత అద్భుతమా? ఇంత చిన్న విషయం తెలియక జనాలంతా కూడా రోడ్ల మీద హాస్పిటల్‌లో ఎక్కడ చూసినా అడుగడుగునా అప్పుడు చూడండి బయటకి అడుగు పెడితే చాలు అడుగడుక్కి మందుల షాపులు, అడుగడుక్కి హాస్పిటల్‌లో. ఇదివరకు చావు లేదు ఇల్లు లేదనేవాళ్ళు. ఇప్పుడు రోగం లేని ఇల్లే లేదు. రోగం లేని మనిషే లేడు. అట్లా అయిపోయింది. ఇక ఆవిడ ఇంత చిన్న విషయాన్నే మరి ప్రజలకు తెలియలేదు. ఎప్పుడైనా సరే దీన్ని తెలియజేయాలి. ఇది నా బాధ్యత అనుకున్నారు. ఆళ్ళడిగారంట డాక్టర్లు, "అమ్మ ఎలా తగ్గింది? ఇది బ్రెయిన్ క్యాన్సర్. మీరు అంత ఇదిగా ఎలా సాధ్యమైంది ఇది? ఏ మందులు వాడారు? ఏమన్నా ఇక్కడ ఆపరేషన్ చేసినట్టు ఏం స్కానింగ్‌లో కనపడలేదు. మీకు ఎలా సాధ్యమైంది ఇది?" అంటే ఆవిడ ఒకటే చెప్పారు. "నేను ఒకే ఒక మార్గం సాధన చేశాను. అదే ధ్యానము. అదే శ్వాస మీద ధ్యాస" అని. బాబు మేము ఈ మార్గం సాధన చేశాను. దాని ద్వారా ఇంత అద్భుతమైన రిజల్ట్స్ వచ్చింది అని ఆవిడ తను ఏదైతే పొందిందో అది అందరికి అందించాలని మరి ఆఫీస్‌కి అప్పుడప్పుడు సెలవులు పెడుతూ వచ్చే జీతాన్ని మరి ఆ పాంప్లెట్‌లకి, ట్రాన్స్‌పోర్ట్‌కి అంతా ఖర్చు పెట్టుకుంటూ ఆవిడ ఎన్నో ఊళ్ళు వాళ్ళు తిరిగి అక్కడ ధ్యాన ప్రచారం చేసుకుంటూ వెళ్లారండి. కొన్ని వేల మందికి ఆవిడ ధ్యానం అందించారు. వాళ్ళ దగ్గర ధ్యానం అందుకున్న వాళ్ళలో నేనొకడిని. ఆ రాధా మేడం గారు వారి దగ్గర వాళ్ళు అన్నీ చెప్తూ ఉంటే నేను అప్పటి వరకు పూర్తి డిప్రెషన్‌లో ఉన్నాను. నా పరిస్థితి ఎలా ఉందంటే ఇంట్లో ఆవిడ బెడ్ మీద ఉంది. ఎప్పుడు కోలుకుంటుందో లేదో తెలీదు. చిన్నవాళ్ళు పిల్లలు. మరి కుటుంబం ఏంటి చిన్నాభిన్నం అయిపోతే ఏంటి పరిస్థితి? అటువంటి డిప్రెషన్‌లో ఉన్న సమయంలో ఆవిడ చెప్పిన మాటలు ఎలా ఉన్నాయంటే నాకు ఎంత ఆనందం అంటే అంత ఆనందం. నేను సరైన చోటికే వచ్చాను. మంచి మార్గం వెతుక్కుంటూ నేనొచ్చాను. నేను ఒడ్డున పడే నా కుటుంబం నేను ఒడ్డున పడే మార్గం అన్వేషిస్తూ నేనొచ్చాను. నిజంగా ఆ దేవుళ్ళకి అప్పుడు దేవుళ్ళే మాస్టర్‌లని కూడా తెలీదు. ఆ దేవుళ్ళకి కృతజ్ఞతలు బాబా భక్తులు ఎక్కువగా. ఆ బాబా కృతజ్ఞతలు అనుకున్నాను. అనుకున్న తర్వాత ఆవిడ అన్నీ చెప్తూ చివరిలో ఒక మాట చెప్పారండి. అది వినంగానే నా గొంతులో పచ్చి వెలక్కాయ పడింది. ఆవిడేం మాట అన్నారంటే, "సార్ మీరు శాకాహారులా? మీరు మాంసాహారులా?" అని అడిగారు. అప్పటి వరకేంటంటే మనమంతా రాయల్ ఫ్యామిలీ. బాగా ఎంత తింటే అంత గొప్ప అనే స్థితిలోనే ఉన్నాం గాబట్టి, నేను అదే చెప్పాను. హ్మ్. మేడం మేము మాది బాగా అంటే నాన్ వెజిటేరియన్ ఫ్యామిలీయే బాగా మేము తింటూ ఉంటామంటే, వాళ్ళన్నారు, "సార్ మీరు అదొక్కటే మీరు పక్కకు పెట్టి
మీరు ధ్యానం చెయ్యండి. మీ భార్యకి 100% ఆరోగ్యం వస్తుంది. మీరది పక్కన పెట్టేయండి సార్ అని అన్నారు. అప్పుడు వెంటనే నా గొంతులో పచ్చి వెలక్కాయ పడిందండోయ్! ఇదేంట్రా బాబు! వీళ్ళు ధ్యానం, ధ్యానం అని చెప్తూ మళ్ళీ ఈ శాకాహారం అంటే నాన్ వెజ్ బంద్ చేయమన్నారు, పక్కకు పెట్టమంటున్నారు అనుకోని ముందు ధ్యానం తెలుసుకుంటే పోతుంది గదా! ధ్యానం ద్వారా ఆరోగ్యం వచ్చేస్తది గదా! అనుకోని నేను వెంటనే అన్నాను. మేడం మరి నేను ధ్యానం నేర్చుకోవాలనొచ్చాను. మరి ధ్యానం ఎలా చేయాలో చెప్పండి మేడం. ముందు మిగతా విషయాలు తర్వాత అంటే వీడికి చాలా తొందరగా ఉందనుకోని ఆవిడ 2 ముక్కలో చెప్పేసారు. ఒకటేంటంటే కళ్ళు మూసుకోండి, శ్వాస మీద ధ్యాస పెట్టండి అన్నారు. ఓహ్! ఇంతేనా అనుకోని కళ్ళు మూసేసి వెంటనే ఆ శ్వాసను గమనించడం మొదలుపెట్టానండి పిరమిడ్‌లో. ఒక 2 నిమిషాలో, 3 నిమిషాలు అనిపిచ్చింది. గాల్లో తేలుతున్నట్టు, ఏదో కొత్త శక్తి నాలో ప్రవహిస్తున్నట్టు చాలా అద్భుతంగా అనిపిచ్చిందండి. ఆ 2, 3 నిమిషాలు కూర్చొని ఉంటానని వాళ్ళ మాటలేమి వినబడతలేదు. నేను వెంటనే కళ్ళు తెరిచాను. కళ్ళు తెరిచి చూస్తే మొత్తం అక్కడ ఎవరు లేరు. గంటన్నర టైం చూసుకున్నాను. గంటన్నర అయిపోయింది. అసలు గంటన్నర సేపు కూడా కూర్చున్నట్టు నాకు అనిపించలేదండి. అప్పుడు అర్థమైంది ఇందులో ఏదో విషయం ఉంది. ఇది మనం వదలకూడదు ఈ ధ్యానము. హాయిగా కూర్చున్నాం. మంత్రం లేదు, తంత్రం లేదు, యంత్రం లేదు. హాయిగా కూర్చొని కళ్ళు మూసుకొని శ్వాస మీద ధ్యాస. ఇది చిన్న పిల్లవాడు 5 ఏళ్ల పిల్లవాడి నుంచి 60 ఏళ్ల వృద్ధుల వరకు ఎవ్వరైనా ఎక్కడైనా కూర్చొని చేసుకోవచ్చు. దీనికి పలానా ప్రదేశం అని లేదు. ఇంట్లో కూర్చోవచ్చు, బయట కూర్చోవచ్చు, ప్రయాణంలో చేయొచ్చు, పొలంలో చేయొచ్చు, బడిలో చేయొచ్చు, గుడిలో చేయొచ్చు, ఎక్కడైనా చేయొచ్చు. ఆహా! చాలా తేలికైన పద్ధతి ఇది. ఇదేదో బావుంది గదా! అనుకోని మళ్ళీ నేను రూమ్‌కెళ్ళిపోయానండి. పనులన్నీ అయిపోయి రెండోసారి కళ్ళు మూసుకున్నాను. కళ్ళు మూసుకున్నాను బాగానే ఉంది. ఓ 10 నిమిషాలు. తర్వాత నుంచి స్టార్ట్ అయిపోయింది. ఆవిడ చెప్పిన చివరి మాటలు ఏవైతే ఉన్నాయో అవి రింగులు తిరుగుతా ఉన్నాయి నా చెవులో. అవే మాటలు క్యాసెట్ లాగా వినబడుతున్నాయి. నేను కాసేపు డిస్టర్బ్ అయిపోయి అసలు కళ్ళు తెరిచేసి అసలు ఎందుకు తినొద్దంటారు ఈళ్ళు? దీనికి దానికి అసలు సంబంధం ఏంటి? ధ్యానం ధ్యానమే. దానికి దీనికి సంబంధం ఏంటి? అని మళ్ళీ ప్రశ్నేసుకున్నానండి. ప్రశ్నేసుకోగానే కళ్ళు మూసుకున్నాను మళ్ళీ ధ్యానం చేద్దామని. అప్పుడు ఒక పెద్ద తాటికాయంత అక్షరాలు కనబడుతున్నాయి. అవేంటంటే అసలైన భాగ్యము, భాగ్యము. అసలైన భాగ్యము అంటే మనం పెద్దలు చెప్పారు. అసలైన భాగ్యం ఏంటండి? భాగ్యం అంటే ఏదో ఐశ్వర్యం, లక్షల కోట్లు, బంగారం, మహాభాగ్యం అనుకుంటారు అందరూ. కానీ పెద్దలు ఎప్పుడో చెప్పారు. అసలైన భాగ్యము ఆరోగ్యము. ఆరోగ్యమే మహాభాగ్యము. ఎందుకన్నారు ఆరోగ్యం మహాభాగ్యం అంటే ఏంటో తెలుసండి? లక్షల కోట్లు పెట్టినా కొనలేనిది ఆరోగ్యము. లక్షల కోట్లు పెట్టినా కొనలేనిది ఆరోగ్యం. ఇప్పుడు చూడండి అదే నిజమైంది గదా! ఈరోజు మరి మనం 7 నెలల నుంచి అనుభవిస్తున్నారు ప్రజలంతా, ప్రపంచ జనాభా అంతా గూడా. మరి కోట్లు పెట్టినా దానికి కరోనా వైరస్‌కి మందే కనిపెట్టలేకపోయారు. అంటే కోట్లు పెట్టినా ఆరోగ్యాన్ని కొనలేము. మరి 5,00,000 ఖర్చు పెట్టాము. ఆవిడకి నడిపించలేకపోయాం. ఆరోగ్యం లేదు. ఏంటి పరిస్థితి? మరి నాకప్పుడు అర్థమైంది. వెంటనే బల్బెలిగింది. నిజంగా ఆరోగ్యానికి మించిన ఐశ్వర్యం ఇంకేమీ లేదురా బాబు. ఈ రోజు నుంచి వాళ్ళన్నారు గదా! అది మానేసి ధ్యానం చేయండిరా బాబు బావుంటుందంటే, సరే ఈ రోజు నుంచి మనం ఎన్ని సార్లు మానేయలేదు? సోమవారం అని మానేస్తాము, గురువారం అని మానేస్తాము, శుక్రవారమో, శనివారమో అని మానేస్తాము. శ్రావణ మాసం అని మానేస్తాము, కార్తీక మాసం అని మానేస్తాము. మాలేసుకుంటే మానేస్తాము. అయ్యప్ప మాల, ఏదో ఒక శివమాలో, భవానీ మాల ఏదేసినా మానేస్తారు. మరి ఇటువంటిది అసలు జీవితంలో దాన్ని జోలికెళ్ళకోకుండా చూద్దాం ఏం జరుగుద్దో అని అప్పటికప్పుడు ఒక నిర్ణయం తీసేసుకున్నానండి. నాకప్పుడే అర్థమైంది. ఓహో! అంటే ఇది మానేసి ధ్యానం చేస్తే ఆరోగ్యం వస్తదంటే అంతకంటే కావాల్సిందేముంది? వెంటనే అప్పటికప్పుడు నేను నిర్ణయం తీసేసుకున్నాను. ఈ రోజు నుంచి గుడ్డు, మాంసం, చేపలు వదిలిపెడుతున్నాను నా జీవితంలో అనుకున్నానండి. మా కుటుంబం మొత్తం వదిలేస్తున్నాం అనుకున్నాను. తరువాత అందరూ వారానికి ఒక రోజు తెచ్చుకొని తింటుంటారు. కానీ మేము మాత్రం వారంలో ఒక్కరోజు మానేవాళ్ళం. 6 రోజులు తింటూ ఉండేవాళ్ళం. అంటే ఆ వ్యాపారాల్లో గూడా మునిగి ఉన్నామండి మేము. తినడమే పాపం అంటున్నారే! మరి ఇంకా వ్యాపారాలు?
మాకు ఇక్కడ హైదరాబాద్ పక్కన మెదక్ డిస్టిక్ లో శంకరంపేట, తూప్రాన్ దాటిన తర్వాత చేగుంట దాటిన తర్వాత శంకరంపేట. మా మామగారు ఇక్కడికి వచ్చి ఇప్పుడు 70లో ఆ చెరువులన్నీ లీజు తీసుకొని, ఆటలు పాడుకొని, లీజులు తీసుకొని, ఎక్స్పోర్ట్ వ్యాపారాలు, అందులో నేను కూడా వేలు పెట్టాను. ఆ వ్యాపారాల్లో భాగస్వాములుగా వేలు పెట్టాం, చేస్తూ పోతున్నాం. తినడం పాపం అంటున్నారే, మరి ఆ వ్యాపారాలు? అప్పుడు ఇంకొక నిర్ణయం తీసుకున్నాను. మరి తినడం పాపం అయినప్పుడు వ్యాపారాలు ఇంకా మహాపాపం కదా అనుకున్నాను. వెంటనే ఇంకొక నిర్ణయం కూడా తీసుకున్నానండి. జీవుల ప్రాణాలతో చెలగాటమొద్దు. కూటి కోసం కోటి విద్యలు ఉన్నాయి, బ్రతకటానికి ఎన్నో ఉన్నాయి. అందరూ అయ్యే చేసుకుని బతుకుతున్నారా? కానీ నిజంగా ఇది మానేసి ఆరోగ్యం వస్తుందంటే అంతకంటే నాకు ఇంకేం అక్కర్లేదనుకొని అప్పటికప్పుడే ఒక నిర్ణయం తీసేసుకొని ఈ రోజు నుంచి ఆ వ్యాపారంలో కూడా బంద్ అనుకున్నానండి. అనుకొని వాటి వద్దు, వాటి నుంచి బయటకు వచ్చేద్దాం అని పార్ట్నర్షిప్ లో వెంటనే ఇంటికి ఫోన్ చేసి చెప్పా మా ఆవిడికి, ఈ రోజు నేను ఒక ధ్యానం మొదలు పెట్టాను, నువ్వు కూడా ధ్యానం చెయ్యి. ఒక ఆవిడ పెద్ద బ్రెయిన్ క్యాన్సర్ నుంచి తగ్గించుకున్నారు, మరి నువ్వు కూడా ఆవిడతో పోల్చితే నీది చాలా చిన్నదే, నీకు కేవలం గెడ్డలు వచ్చినాయి, కాలాల్లో నీరు వచ్చింది అంతే. రక్తం తక్కువైంది, రక్తం ఎక్కించినా ఉపయోగం లేకపోయింది. ఈ రోజు నుంచి నువ్వు ధ్యానం చెయ్యి, అంత పెద్ద జబ్బు తగ్గంగా లేదు, నీకెందుకు తగ్గదు? హాయిగా కూర్చో, మంత్రాలు లేవు, తంత్రాలు లేవు, ఏ గోళ లేదు, హాయిగా కూర్చో, కళ్ళు మూసుకో, శ్వాస మీద ధ్యాస పెట్టు. మరి మందులు ఏమి వాడక్కర్లేదు, బయటపడే ఈ రోజు నుంచి ధ్యానం చెయ్యి. మాంసాలు బంద్ చేస్తున్నాం, గుడ్డు ఇక నుంచి మన ఇంట్లోకి రానివ్వద్దు, ఈ రోజు నుంచి చెయ్యి, ధ్యానం చెయ్యి. ఎంత అద్భుతంగా ఉంటుందో, పిల్లలతో కూడా చేయించు. ఈ వ్యాపారాలు కూడా క్లోజ్ చేసేస్తున్నాను, నేను వచ్చేటప్పటికి 10 రోజులు పడుతుంది, ఇవన్నీ ముగించుకొని నువ్వు ఈ రోజు నుంచే మొదలు పెట్టంటే నేను చెప్పింది చెప్పినట్టు వినిందండి ఆవిడ. ఆ రోజు నుంచే ధ్యానం మొదలు పెట్టింది. మరి రోజు ఉదయం 2 గంటలు, సాయంత్రం 2 గంటలు అలా ధ్యానం చేసుకుంటూ వెళ్తూ ఉంది. నేను ఆ వ్యాపారాలన్నీ క్లోజ్ చేసుకొని నేను హైదరాబాద్ వచ్చేటప్పటికి 10 రోజులు టైం పెట్టింది. చక్కగా లేచి తిరుగుతూ ఉంది ఆవిడ. సంపూర్ణ ఆరోగ్యం. అంటే ఎలా వచ్చిన గెడ్డలు అలాగే శరీరంలో కలిసిపోయినాయి. కాళ్ళల్లో ఉన్న నీరు పోయింది, 3 పూట్ల వచ్చి జ్వరం పోయింది, చక్కగా లేచి తిరుగుతా ఉంది. అప్పుడు అర్థమైంది, ఇంత చిన్న విషయం కళ్ళు మూసుకొని శ్వాసను గమనిస్తే ఈ విషయం తెలియక మేము నరకం నరకం ఆవిడ శరీరం అంతా నిజంగా హాస్పిటల్లో అనకూడదు కానండి, నరకం అంటే ఎక్కడో కాదండి, హాస్పిటల్లే నరకం. అది అనుభవించే వాళ్ళకే తెలుస్తుంది. భూమి మీద నరకాలంటే మనకి ఏదన్నా బాగా ఏదన్నా పెద్ద జబ్బులు చేసే పర్మనెంట్ గా ఏదైనా హాస్పిటల్లో కనుక ఎవరైనా ఉన్నాడు అంటే అంతకంటే నరకమైన జీవితం ఇంకోటి ఏదీ లేదండి. అంత భయానకం అన్నమాట. అది అంతుల వరకు వెళ్ళిపోయాం మేము, అదంతా చూసాము, ఆ వాసనలో అదంతా భయంకరంగా. ఎప్పుడైతే నాకు ఆవిడ లేచి తిరగటం మొదలు పెట్టిందో అప్పుడు అనిపించింది, ఇది అందరికీ చెప్పాలా వద్దా? మేం బాగున్నాం, బాగుపడ్డాం, ఆరోగ్యంగా వచ్చేసింది, ఒక్క పైసా ఖర్చు లేదు, హాయిగా కూర్చొని కళ్ళు మూసుకుంటే శ్వాస మీద ధ్యాస పెడితే మరి దీంట్లో ధ్యానం ద్వారా వచ్చే అద్భుతమైన ప్రాణశక్తి మన శరీరంలో ప్రతి అణువులోకి వెళ్తుంది. ఒక జబ్బు కాదండి, శరీరంలో ఎన్నో రకాల కర్మలను బట్టి ఎన్నో మన పాపాలే మన రోగాలు అని చెప్తారు గురువు గారు. మరి ఎన్నో జన్మల్లో ఎన్ని పాపాలు చేశామో ఏ రోగాలు వస్తాయో మనకే తెలియదు, పట్టదు. మరి డాక్టర్ దగ్గరికి ఏదైనా రోగం అని చెప్తే దాని వరకే మందు ఇచ్చి పంపిస్తాడు. కానీ ఇక్కడ అలా కాదు కదా. ఈ ధ్యానం చేస్తే మనకి మనం అనుభవించే రోగాలతో కాకుండా ఇంకా మనకి రాబోయే రోగాలు సైతం కూడా దాన్ని క్లీన్ చేసేసుకోవచ్చు. అంత అద్భుతంగా మరి ఇంత చిన్న విషయం తెలియనిక ప్రజలందరూ ఇబ్బందులు పడుతున్నారు, అందరికీ చెప్పాలి అని ఆ రోజు అనుకున్నానండి. మరి నేను ధ్యానంలోకి వచ్చిన 2వ రోజే ఎప్పుడైతే ఇవన్నీ బంద్ చేస్తున్నానో తినడం అని అనుకున్నానో, 2వ రోజు ధ్యానంలో అవన్నీ జీవులు వందల వందల మందల మందల జీవులు వచ్చి కాళ్ళు మొక్కుతూ ఆ పాదాలకు నమస్కరిస్తూ మేకలు గొర్రెలు అన్ని చెప్తున్నాయండి, ఈ రోజు మీరు ఒక గొప్ప నిర్ణయం తీసుకున్నారు, మాంసం మానేస్తున్నామని, ఇక నుంచి మీ ద్వారా మేము చంపబడము, మా జాతి అంతా బతికిపోతుంది, మీ కుటుంబం మీరు మీ ద్వారా ఇంత గొప్ప నిర్ణయం తీసుకున్నందుకు కృతజ్ఞతలని ఆ ఎదర 2 కాళ్ళు పైకెత్తి మొక్కుతూ ఉన్నాయండి. నిజంగా మేకలు ఆ వెనక కాళ్ళ మీద నిలబడి చాలా స్పష్టంగా చూశాను. సినిమాల్లో ఎంత స్పష్టంగా బొమ్మలు కనబడతాయో అంత స్పష్టంగా చూశాను. కోళ్ళు అయితే రెక్కలు 2 పైకెత్తి నమస్కారం పెడుతున్నాయి నా పాదాలకి. వాటి ఆత్మ ఘోష, అవి ఎప్పటి వరకు నా ద్వారా పడిన ఇబ్బందులు అవన్నీ నాకు ఒక్కసారిగా
ఆ దృశ్యాలు చూసేటప్పటికి ఇంత బాధపడినయ్యా, మా వలన ఇన్ని జీవులు హింసింపబడినయ్యా. అప్పటికప్పుడు ఒక నిర్ణయం తీసుకొని ఈ ప్రపంచంలో ఆఖరి మానవుడు శాకాహారిగా బుద్ధుడిగా మారే వరకు నాకు భూమి మీద పని ఉంది, చెప్పాల్సిన ధర్మం ఉంది, వాటిని కాపాడడమే నా జీవిత లక్ష్యము, ప్రతి ఒక్కరిని మేల్కొలపడమే నా జీవిత లక్ష్యము. అదే తెలుసుకున్నానండి నేను. రెండో రోజు మూడో రోజు బాబా ఆయన మాటలు వినగలిగాను. ఆ బాబా షిరిడి సాయి బాబా ఆయన అంటే నేను ఒక్కనే కూర్చుని రూమ్ లో ధ్యానం చేస్తుంటే పక్కనే పెద్ద శబ్దాలు వినపడినాయి, మాటలు వినపడినాయి. నువ్వు ఈ రోజు ధ్యానంలోకి వచ్చావురా, నేను 12 ఏళ్ళు షిరిడిలో ధ్యానం చేశాను రా అన్నాడు. నాకు ఒక్కసారిగా కళ్ళు తెరిచేసా. ఏం జరుగుతుందో తెలియదు, గబగబా అంతా చూసా లైట్ వేసి. పక్కనే ఉన్నాను, ఎవరు వచ్చారో మాట్లాడుతున్నారో అర్థం కాలేదు. ఆ బయటికి వచ్చి అంతా వెతికాను, నిద్రపట్టలేదు. పొద్దున్నే బండి వేసుకొని వెళ్ళిపోయాను. వాళ్ళ దగ్గరికి వెళ్ళి అసలు బాబా ధ్యానం చేశాడా సార్ అని అడిగారు. వాళ్ళ ఆఫీస్కి వెళ్ళిపోతున్నారు, హడావుడిగా ఉన్నారు పొద్దున్నే. మళ్ళీ వాళ్ళు వచ్చే వరకు నేను ఈ మైండ్ ఇదంతా ఆలోచిస్తూ నేను ఎందుకు కూర్చోవాలి, పొద్దున్నే వెళ్ళి తెలుసుకుందామని నాకు వచ్చిన అనుభవాలు చెప్పుకోకుండా అసలు బాబా ధ్యానం చేశాడా అని అడిగానండి. వాళ్ళు చెప్పిన మాటలు విని నేను పెద్ద షాక్ అండి. ఎందుకంటే నేను ఏదైతే రాత్రి విన్నానో మాటలు, పొద్దున్నే వాళ్ళు అదే మాటలు చెప్తున్నారు. బాబా షిరిడి సాయి బాబా 12 సంవత్సరాలు ఆయన చెట్టు కింద కూర్చొని, అక్కడ ఒక వేప చెట్టు ఉంది, కింద సొరంగం ఉంది, ఆ సొరంగంలో కూర్చొని ఆయన యువకుడిగా ఉన్నప్పుడు 12 ఏళ్ళు తపస్సు చేశాడు, ధ్యానం చేశాడు ఆయన. ఆ తర్వాత బయటకు వచ్చి ఆయన మహిమలన్నీ చూపించాడు అంటే అప్పుడు అర్థమైందండి. ఇన్ని రోజులు ఎక్కడికెక్కడికో పరిగెత్తాం, ఎక్కడెక్కడో వెతికాం, భగవంతుడు ఎక్కడా, దేవుడు ఎక్కడా, దేవుడు ఎక్కడా అని దేవుడు ఆడుకుంటూ కూర్చున్నాం. అసలు దేవుడు ఎక్కడున్నాడు, మనలోనే ఉన్నాడు అనే సత్యాన్ని కూడా నేను మూడో రోజు తెలుసుకున్నాను. ఎందుకంటే అన్ని సంవత్సరాలు ఎంతో భక్తితో మరి బాబా మా పాపాలు పుట్టినరోజు అప్పుడు బాబాకి అన్నదానాలు చేపించాము, ఎన్నో పూజలు వ్రతాలు హోమాలు యజ్ఞాలు ఎన్నో తీర్థయాత్రలు మునిగాము, మరి ఎన్నోసార్లు తలనేలాలు ఇచ్చుకున్నాము. కానీ ఏ రోజు దర్శనం ఇవ్వని ఆ దేవుడు ధ్యానంలో మూడో రోజే నాకు దర్శనం ఇచ్చాడు. అంటే ఆ మాటలు వాయిస్ వినగలిగాను. అప్పుడు అర్థమైంది, ఓ ధ్యానానికి ఎంత శక్తి ఉంది. ఈ కళ్ళు రెండు మూసి మరి ధ్యానం చేస్తే ఆ దివ్య నేత్రం తెరుచుకుంటుంది, దాంట్లో గత జన్మలన్నీ చూసుకుంటారు, మరి ఆత్మ సాక్షాత్కారం కలుగుతుంది అనేది గురువుగారు వీళ్ళంతా చెప్తుంటే నాకు అప్పుడు అనిపించిందండి. మూడో రోజు నాకు అర్థమైపోయింది, ఓహో ఎక్కడో లేడు భగవంతుడు, మనలోనే ఉన్నాడు. సాధన చేసుకుంటూ పోతూ ఉంటే చివరికి మనమే భగవంతుడు, ప్రతి ప్రాణిలో దేవుడు ఉన్నాడనే సత్యాన్ని నేను చూడండి. అందరూ మత్స్యావతార గోవింద, కూర్మావతార గోవింద అని పూజలు చేస్తూ ఉంటాం. అంటే ప్రతి జీవిలో దేవుణ్ణి చూస్తున్నాం కదా. శివుడి మేడలో పాముని చూస్తున్నాం, ఆ, వాహనం ఎలుక చూస్తున్నాం, మరి వినాయకుడికి మరి అంటే దేవుళ్ళందరూ కూడా వాటితో మిత్రత్వం చెయ్యాలని ఆ సకల జీవకోటి మనతో మిత్రత్వము, మాకు మిత్రులు, మా సహోదరులని వాళ్ళంతా మనకి ఆ యేసుక్రీస్తు కూడా గొర్రె పిల్లని సంకన పెట్టుకొని నిన్ను కాపాడటానికే నేను ఉన్నాను మిత్రమా అని ఆయన మహానుభావులంతా చెప్పింది అదేనండి సత్యము. ఉం? కానీ మనం ఏం చేస్తున్నామంటే పూజలు చేస్తూ అన్ని చేస్తూ కూడా మత్స్యావతార గోవింద, కూర్మావతార గోవింద అంటున్నాం. ఆఖరికి ఆ మత్స్యాన్ని కూర్మాన్ని నేలకేసి కొట్టి కొట్టి చంపి దాన్ని ఆఖరికి మరి చేస్తున్నాం. అంటే మనం ఏం చేస్తున్నామో చూడండి, ఎంత అజ్ఞానంతో. అంటే ధ్యానం తెలియక ముందు మన జీవితం అలా అయిపోయింది. మరి పూర్తిగా కష్టాలు, బాధలు, నరకము, హింస, అజ్ఞానం, తెలిసి తెలియని అజ్ఞానంలో మనం ఎన్నాళ్ళు జీవించుకుంటూ వచ్చామో ఎప్పుడైతే ఆ వెలుగు రేఖ ధ్యానం ద్వారా ఆ వెలుగు నాలో ఆత్మకు అందటం మొదలుపెట్టిందో అప్పుడు నా ఆత్మ ప్రకాశం మొదలైందండి. నిజంగా నాకు ఆ మూడో రోజు నుంచి అలా సాధన చేసుకుంటూ వెళ్తూ ఉంటే ఎన్నెన్నో 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 అనుభవాలు. మరి అన్నిటికీ ఏమంటే మించింది ఆత్మజ్ఞానము. ఆత్మజ్ఞానం ఉంటే మనం అప్పటి వరకు, ఎందుకంటే ఆ దుఃఖము, అప్పటి వరకు పడిన బాధలు కష్టాలు అన్నీ మటుమయమైపోతాయి. అజ్ఞానంతోనే ఇవన్నీ వస్తున్నాయి. మనకి ఆత్మజ్ఞానం ఉంటే అవన్నీ పోతాయి. నాకు ఆత్మజ్ఞానం అందించండి మాస్టర్స్ అని నేను ధ్యానంలో చెప్పుకునేవాడిని. అప్పటి వరకు కొండంత సమస్యలు ధ్యానానికి ముందు, ఎప్పుడైతే ధ్యానంలో అడుగు పెట్టానో అవి చిన్న వెంట్రుకలాగా, అసలు సమస్య ఉందా అని కూడా ఆశ్చర్యం వేసే స్థితికి, ఆనంద స్థితికి నేను వెళ్ళిపోయానండి. మా కుటుంబం ధ్యాన కుటుంబం
సంపూర్ణ ఆరోగ్యంతో ఈ 12 సంవత్సరాలు అయింది మేము ఒక్కరోజు కూడా ఒక టాబ్లెట్ కూడా మేము వాడలేదు, ఒక్క రోజు కూడా డాక్టర్ దగ్గరికి పోలేదు. ఇంతకంటే ఏం కావాలండి? సంపూర్ణ ఆరోగ్యం, సంపూర్ణ ఆనందం అండి. మరి ప్రతి ఒక్కళ్ళు ఈ ధ్యానము ఆషామాషి కాదండి. ప్రతి ఒక్కరూ కూడా మీకు మీరుగా ప్రతిరోజు, ఎందుకంటే ఇక్కడ ఎవ్వరూ గురువు కాదు, ఏ మతానికి సంబంధం లేదు, ఏ కులానికి సంబంధం లేదు. కేవలం కళ్ళు మూసుకొని శ్వాస అందరికీ ఒకటే కదండి. శ్వాస లేకుండా ఉన్నారా ఎవరన్నా? శ్వాస లేకుండా జీవించే వాళ్ళు ఉన్నారా? మరి అందరూ శ్వాసతోనే జీవిస్తున్నారు. ఆ శ్వాస లేనిదే మనం ఒక్క క్షణం కూడా జీవించలేము. మనం 24 గంటలు పక్కింటి వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎదురింటి వాళ్ళు ఏం చేస్తున్నారు, నిన్నేం జరిగింది, రేపేం జరిగింది అని కాసేపు గతం గురించి, కాసేపు భవిష్యత్తు గురించి ఇలా ఆలోచిస్తూ ఉంటారు. కానీ అన్ని పట్టించుకుంటాం మనం. కానీ నిరంతరం మనల్ని బ్రతికించే శ్వాసను మాత్రం గమనించట్లేదు మనం. వచ్చిన తంటాల్లా ఆ తిప్పలు అక్కడే జరుగుతున్నాయి. నిరంతరం 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 మనం పాపం దాన్ని పట్టించుకున్నా పట్టించుకోపోయినా శ్వాస మాత్రం నిరంతరం మనల్ని పట్టించుకుంటూనే ఉంటుందండి. ఆ శ్వాస యొక్క విలువ తెలియజేయడం కోసమే కరోనా. ఏమండి, ఇన్నాళ్ళు ప్రజలు మర్చిపోయారు. మరి కరోనా ఎందుకు వచ్చిందంటే ఆ జీవుల్ని మృత కళేబరాల నుంచి పుట్టిన కరోనా. మరి ఆ శ్వాస ఊపిరి ఆడటానికే మనిషి ఆ శ్వాస యొక్క విలువ, అంటే మనం ఆరోగ్యంగా ఉంటే ఎలా ఉంటామో ఆ శ్వాస లేనిదే మన జీవితం లేదు అని ఆ శ్వాసకు సంబంధమే ఆ కరోనా అందరికీ తెలియజేయడం కోసమే. ఏమండి, మరి ప్రజలందరూ మేలుకోవాలి, ఇప్పటికైనా తెలుసుకోవాలి. దయచేసి ఇన్నాళ్ళు తెలుసో తెలియకో ఎన్నో మూక జీవుల్ని మనం నిర్దాక్షిణ్యంగా బలి తీసుకుంటున్నారు. ప్రపంచంలో 750 కోట్ల మంది ప్రతి క్షణము ప్రపంచంలో కోటాను కోట్ల జీవులు మానవుడికి ఆహారంగా చంపబడుతున్నాయి. మరి వాటిని కాపాడే దిక్కు లేక వాటికి మానవులకి ఇంత చిన్న హాని కూడా చేయట్లేదండి. అది మానవుకి ఎప్పుడు మేలే గాని ఎంత కూడా కీడు చేయని వాటిని తీసుకొచ్చి మరి మనం ఎంత నిర్దాక్షిణ్యంగా చంపుకుంటూ తింటూ మరి ఈ మానవుడు చేసే దీనికి సృష్టి ప్రకృతి మరి ఎలాగైనా మానవుని మార్చుకోవాలనే ఒక గొప్ప ఇది. దీంతో మరి ఎన్నో సంవత్సరాలు వేచి చూసి మరి ఆ మృత కళేబరాల ద్వారానే కదా అది పుట్టింది. ఇక దాని జోలికి మానవుడు వెళ్ళకోకుండా ఆ మృత కళేబరాలు తినకోకుండా వదిలేస్తే ఇక జబ్బు ఎక్కడి నుంచి వస్తుంది అన్నట్టుగా మరి అందులో సృష్టించబడింది ఆ వైరస్. కానీ అది అర్థం చేసుకోలేక మరి మనం ఇంకా దాని వెంట పడుతూ ప్రజలందరూ ఇంకా ఘోరాతి ఘోరంగా మరి ఆ కరోనాని సృష్టించుకొని కనపడిన శత్రువుతో ఈ రోజు ప్రతి క్షణం భయం గుప్పిట్లో మానవుడు జీవిస్తున్నాడు. కానీ ఏ భయము లేకుండా నిరంతరం ఆరోగ్యంగా ఆనందంగా జీవిస్తున్న వాళ్ళే పిరమిడ్ మాస్టర్లు. ఎందుకంటే ఈ ధ్యానం అంత గొప్పదండి. ధ్యానం సర్వరోగ నివారిణి. నేను ఎన్నో ఊళ్ళు వెళ్ళాను, ఎంతో మందిని కలిశాను, ఎంతో మందిని ఆ ప్రచారంలో చూశాను. మరి బ్రెయిన్ క్యాన్సర్ నుంచి తగ్గించుకున్న వాళ్ళని చూశాను, పక్కా మందులు వాడకుండా. 2 కిడ్నీలు పాడైపోయిన వాళ్ళని చూశాను, డాక్టర్లు చేతులెత్తేసి పంపించేసిన కేసులు. ఇక 10 లక్షలు ఖర్చు పెట్టిన డయాలసిస్ చేస్తే బతకదనుకున్న కేసులు మరి ధ్యానం ద్వారా కేవలం 20-30 రోజుల్లో కూడా వాళ్ళు లేచి తిరగగలిగారు. పక్షవాతం నుంచి బయటపడిన వాళ్ళని చూశాను. చనిపోయి శరీరం వదిలేసి మళ్ళీ వచ్చి శరీరంలో చేరి బ్రతికిన వాళ్ళని కూడా చూసామేమో. అంత గొప్పదండి ఈ ధ్యానము. కనుక మరి ఎంత బాగా మీరు సాధన చేస్తే మన జీవితం అంత అద్భుతంగా ఉంటుంది. మనం అంతా కూడా అహింసా ధర్మంలో జీవిద్దాం, జీవహింస మానేద్దాము. ప్రతి జీవి గొప్పది సృష్టిలో. మనం ఎలా అయితే ఆనందంగా జీవించాలనుకుంటామో ప్రతి జీవి కూడా జీవించే హక్కు ఉంది మిత్రులారా. మరి ప్రతి ఒక్కరూ కూడా మరి ఆ బుద్ధుడు అందించిన ఆనాపానాసతి, ఎందుకంటే బుద్ధ భగవానుడు గురించి ఈ ధ్యానాన్ని ప్రపంచానికి పేరు పెట్టి అందించిన మహానుభావుడు బుద్ధ భగవానుడు. మరి ఆయన 2500 సంవత్సరాల క్రితమే భూమి మీద పుట్టాడు. మరి బుద్ధుడు ఫోటో లేని ఇల్లు లేదు, బుద్ధుడు గురించి తెలియని వాళ్ళే లేరు ప్రపంచంలో. ఇప్పటికీ ఆయన గురించి చెప్పుకుంటున్నామంటే మరి ఆయన ఎంత గొప్ప మహత్కార్యాలు చేశాడో భూమి మీద. ఆయన కనిపెట్టిన మార్గము ప్రజల్ని, అంటే ఆయన సిద్ధార్థుడండి. పుట్టినప్పుడు ఆయన పేరు సిద్ధార్థుడు. ఆయన పుట్టినప్పుడే జ్యోతిష్కులు చెప్తాడు,
ఆ రాజులు కదా అప్పుడు, అప్పుడు మామూలు జాతక చక్రాలు వేపిస్తున్నారు, ఇంకా మహారాజులు ఎందుకు వేపించరు? వాళ్ళు ఎంతో మంది గొప్ప గొప్ప ఆస్థాన జ్యోతిష్కులను పిలిచి ఆయన జాతకం వేపించినప్పుడు అదంతా చూసి ఈయన అయితే గొప్ప చక్రవర్తి అని అవుతాడు, లేకపోతే గొప్ప మహా యోగి అవుతాడు అని చెప్తారు. సన్యాసి అని యోగి అంటే ఆ రాజుకు దిగులు పట్టుకుంటది తండ్రికి. ఇదేంటి, నా కుమారుడు తర్వాత రాజ్యాన్ని చక్రవర్తి, ఆయన చక్రవర్తి కొడుకు, నా తర్వాత రాజ్యాన్ని పరిపాలించాల్సిన నా కుమారుడు ఇదేంటి ఇలాగా ఆ మరి సన్యాసుల్లో కలిసిపోతే నా పరిస్థితి ఏంటి అని ఆయనకి దిగులు పట్టుకొని బయట ప్రపంచాన్ని చూపించుకోకుండా ఆ రాజమందిరంలో పెట్టి ఆయన అలా పెంచి పెద్ద చేస్తూ వెళ్తూ ఉంటాడండి తండ్రి దుర్యోధనుడు. ఎప్పుడైతే ఈయన అలాగా వివాహ వయసు వస్తుంది, వివాహం జరిపిస్తాడు, బయట ప్రపంచం అంతా కనపడుకోకుండా. ఎందుకంటే సేవకులు కూడా ఆయన వయసు ఎంత ఉందో అంత వయసు ఉన్న సేవకులనే పెట్టాడు. 10 ఏళ్ళు ఉంటే 10 ఏళ్ళ వాళ్ళే, 20 ఏళ్ళు. పెద్దవాళ్ళు అయితే మళ్ళీ వీళ్ళు ఇలా ఎందుకు అని ఆలోచనలన్నీ మారిపోతాయోనో అని అన్ని తగు జాగ్రత్తలన్నీ తీసుకొని ఆ సిద్ధార్థుని పెంచి పెద్ద చేసి వివాహం చేస్తాడు. రాహుల్ అనే కుమారుడు కూడా పుడతాడు ఆ సిద్ధార్థుడికి. ఆ సమయం ఆసన్నం అవుతుందండి. ఒకరోజు రథసారథితో చెప్పి, నేను ఈ రాజ్యాన్ని చూడాలి, నా రాజ్యాన్ని ఒక రాజు నా రాజ్యంలోనికి తీసుకెళ్ళు, నా ప్రజల్లోకి తీసుకెళ్ళంటే, సరే ఆయన కూడా రాజకుమారుడు, రాజాజ్ఞ తప్పదు. ఆ రథసారథి చక్కగా తండ్రికి తెలియకుండా ఆయన బయటకు వస్తాడండి. అలా వీధుల వెంట వెళ్తా ఉంటాడు రథంలో. అక్కడ ఒక వ్యక్తి శరీరం అంతా పుండ్లు పడిపోయి రసి కారుతూ బాధపడుతూ ఆ దృశ్యం కంటపడుద్దండి. మొట్టమొదటి దృశ్యం ఒక వ్యక్తిని అంటే కుష్ఠరోగం అనమాట. ఆ దృశ్యం చూసి అక్కడ ఆగిపోయి ఏం జరిగింది అంటే అప్పుడు చెప్తాడు, ప్రభు అతనికి కుష్ఠరోగం వచ్చింది, మరి ఆ రోగం వలన అలా బాధపడుతున్నాడు, పుండు పడిని అది ఇది అని చెప్తే, నాకు కూడా అలాగ వస్తుందా అని అడుగుతాడు. అలాంటి రోగమా? అప్పటి వరకు రోగాలు అలాంటి వాళ్ళ వ్యక్తులను చూడలేదు. ఈయన మనసు చలించిపోతుంది. అవునా, అలా ఉన్నాడా? అంటే నాకు కూడా ఏదైనా రోగం రావచ్చా అంటాడు. ఏమో ప్రభు, గత జన్మలో చేసిన కర్మలే రోగాలు, మన పాపాలే మన రోగాలు, మన పుణ్యాలే భోగాలు స్వామి అంటాడు. అంటే అలా ఆలోచిస్తూ ఇంకో కొద్దిగా ముందుకెళ్తే ఆ రోడ్డుకి అడ్డంగా ఒక ఆవిడ కర్ర పట్టుకొని నడుచుకుంటూ వెళ్తా ఉంటుందండి. ఆవిడ వంగిపోయి నిలబడలేక ఆ శరీరం సహకరించక అడుగు తీసి వేస్తూ అలా వెళ్తుంటే అక్కడ రథం ఆపి ఆవిడకి ఏం జరిగింది అని అడుగుతాడు. అప్పుడు చెప్తాడు రథసారథి, ప్రభు, ఒక చెట్టుకి కాయ చిన్న పిందిగా మొదలవుతుంది, తర్వాత కాయగా మారుతుంది, తర్వాత పండుతుంది. ప్రతి మనిషి జీవితంలో బాల్య దశ ఉంటుంది, యవ్వన దశ ఉంటుంది, వృద్ధాప్య దశ ఉంటుంది. ఆవిడ ఒకప్పుడు చాలా అందమైన స్త్రీయే, కానీ కాలానుగుణంగా శరీరం వృద్ధాప్యం రాగానే శరీరం ముడతలు పడిపోయి శరీరం సహకరించట్లేదు, కాళ్ళు కీళ్ళు అంటే ఆలోచనలో పడతాడు. నేను కూడా వృద్ధుడిని అయిపోతానా అని అడుగుతాడు. తప్పదు ప్రభు, ఎవరైనా సరే ముసలి వాళ్ళు అయిపోవాల్సిందే అంటే ఆలోచనలో పడతాడు. ఇంకా కొద్ది దూరం వెళ్ళిన తర్వాత ఒక వ్యక్తి చనిపోతే బంధువులందరూ చుట్టుముగి ఏడుస్తూ ఉంటే అక్కడ దృశ్యం చూసి అక్కడ ఏం జరిగింది, వాళ్ళు ఎందుకు ఏడుస్తున్నారు అంటాడు. వాళ్ళ బంధువు ఎవరో చనిపోయారు అంటే, ప్రభు, చెట్టుకు పండిన పండు ఎప్పటికైనా భూమి మీద రాలి పడాల్సిందే, పుట్టిన ప్రతి వ్యక్తి గిట్టక తప్పదు, జననం మరణం, మరణం జననం, ఇవన్నీ తప్పదు ప్రభు అని చెప్తాడు. అంటే నేను కూడా చనిపోతానా అని అడుగుతాడు. తప్పదు ప్రభు, భూమి మీద బతికున్నోళ్ళు లేరు, ఎన్ని వేల సంవత్సరాలు బతికినా ఏదో ఒక రోజు చనిపోయే వాళ్ళసిందే అంటే ఆలోచనలో పడతాడు. ఇక వెంటనే అంటే రాజమందిరానికి వచ్చిన తర్వాత నా రాజ్యంలో ప్రజలు ఇన్ని కష్టాలు, బాధలు, దుఃఖాలు అనుభవిస్తుంటే నేను ఎలా ప్రశాంతంగా రాజ్య పరిపాలన చెయ్యాలి? ఇప్పటి పరిపాలకుల్లాగా కాదండి, అప్పుడు పరిపాలకులు ఆయన అంతగా ఆలోచించాడు చూడండి. ప్రజలకి ఏదో స్కీములు పెట్టి మనం ఏదో తాయిలాలు ఇచ్చేస్తే ప్రజలు ఆ కష్టాలు తీరిపోతాయని ఆలోచించాల. నిజమైన ఆ దుఃఖం పోగొట్టాలంటే నేనేం చెయ్యాలి? రాజుగా నా ధర్మం ఏంటి? నా ప్రజలు ఆరోగ్యంగా ఆనందంగా జీవించడం కోసం నేను ఏం చేయటానికైనా సిద్ధమో, ఎన్ని కష్టాలు పడటానికైనా నేను సిద్ధము, నా ప్రజలందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలి. అదే ఆయన వెంటనే ఇంట్లో రాజమందిరం వాళ్ళకి ఎవ్వరికి, భార్య పిల్లలకి చెప్పకోకుండా దీనికి విరుగుడు ఏదో కనుక్కోవాలి, ఆ దుఃఖం, మనిషి ఇంత దుఃఖం పడుతున్నాడే దానికి విరుగుడు ఏంటో కనుక్కోవాలని తిరిగి ఆయన ఏం చేశాడంటే అర్ధరాత్రి వేళ ఆ రాజమందిరాన్ని వదిలేసి ఆయన అడవులకు వెళ్ళిపోతాడండి.
అడవుల్లో ఎందుకంటే ఎంతో మంది స్వామీజీలు గురువులు ఉంటారు, వాళ్ళకి ఎన్నో తెలుసు. వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి, ఎందుకంటే చెప్తే ఇంటికాడ వెళ్ళలేవరు కాబట్టి అర్ధరాత్రి వేళ చెప్ప పెట్టకుండా భార్య పిల్లలకి వదిలేసి వెళ్ళిపోతాడు. అక్కడికి వెళ్ళి కనపడి అంటే తపస్సులో నుంచి కొంతమంది లేస్తూ ఉంటారు కదా మధ్య మధ్యలో, వాళ్ళందరిని అడుగుతాడు. అసలు ఆనందం ఎక్కడ దొరుకుతుంది, దుఃఖాన్ని పోగొట్టే మందు ఎక్కడ దొరుకుతుంది అంటాడు. వాళ్ళందరూ వాళ్ళందరూ పిచ్చోళ్ళలాగా చూస్తారండి. ఎందుకంటే అప్పటి వరకు ఎన్నో సమస్యలతో వచ్చి నా పిల్లల పెళ్లిళ్ళు కాలేదు, మాకు ఆ సమస్య, మాకు ఈ సమస్య అని చెప్పుకున్నోళ్ళే ఉన్నారు. కానీ ఇలాగా మరి ఆ ఆనందాన్ని ఎతుక్కుంటూ వచ్చిన వాళ్ళని చూసి పిచ్చోడు అనుకొని వాళ్ళంతా సరే వాళ్ళకు తోచిన మార్గాలన్నీ చెప్పారండి. ఇలా చెయ్యి, అలా చెయ్యి అంటే 5.5 సంవత్సరాలు తల కిందులు పెట్టి కాళ్ళు పైకి పెట్టి కొన్నాళ్ళు శీర్షాసనం, ఒంటి కాళ్ళ మీద తపస్సు చేస్తూ కొన్నాళ్ళు అలాగా వాళ్ళు చెప్పినవన్నీ చేసుకుంటూ పోయాడు 5.5 సంవత్సరాలు. ఒకసారి ఆయన ఒంటి కాళ్ళ మీద అలా తపస్సు చేస్తూ ఉండిపోతాడు. కొన్నాళ్ల పాటు నిద్రాహారాలు మానేసి అలాగ ఉండిపోతే శరీరం అంతా చిక్కి శల్యమైపోయి అస్థిపంజరం లాగా తయారైపోతుందండి. ఇక అస్థిపంజరం అంటే కొన్ని గంటల్లో ఆయన చనిపోతాడు. ఇక ఊపిరి కొన ఊపిరితో ఉంటాడు. అప్పుడు ఒక ఆవిడ ఆ అడవిలో పళ్ళు ఫలాలన్నీ ఏరుకొని కాయలు పండ్లు బజార్లో అమ్ముకునే స్త్రీ ఒక ఆవిడ చూసి తట్టి లేపుతుందండి. బాబు నాయన, నువ్వు ఎవరి తల్లి కన్న బిడ్డవో, చిన్న వయసులో నీకేంది ఇది, ఆ నువ్వు బతుకుంటేనే కదా, నువ్వేదో ఒక సాధించాలని నువ్వు తపస్సు చేస్తున్నట్టున్నావు. నువ్వు బతుకుండి ప్రాణాలు కాపాడుకో ముందు ఇదిగో ఈ పండ్లు ఫలాలు తిను అని ఆయనకి ఆ పండ్లు ఫలాలు అందించి ఆయనకి కాస్త ఆ శక్తినిచ్చుద్ది. అవి తినంగానే ఆయనకు కొద్దిగా శక్తి వస్తుంది. మళ్ళీ దుఃఖంలో మునిగిపోతాడు. ఎందుకంటే అన్ని గుర్తొస్తాయి, రాజ్యంలో జరిగే అన్ని గుర్తుకొచ్చి మళ్ళీ దుఃఖంలో మునిగిపోయి అనుకుంటాడు ఇవేవి సరికావు, ఇన్ని సంవత్సరాలు నేను చేసిందంతా వృధానే, ఇంకా ఏదో ఉంది. ఎందుకంటే ఆయనకి దుఃఖం రాకూడదు కదా, సాధన చేసినప్పుడు దుఃఖం ఈయన పోగొట్టుకుంటేనే కదా పక్క వాళ్ళకి పోగొట్టేది. మరి ఆ రాజ్యంలో పడే బాధలన్నీ చూసి ఇంకా దుఃఖంలో ఉన్నాడంటే ఇవేవి సరికాదు, ఇంకా ఏదో ఉంది, ఇంకా ఏదో ఉంది, తెలుసుకోవాలి. అది తెలుసుకునే వరకు నేను ఈ అడవిని వదిలి వెళ్ళను అని చెప్పి అలా తిరుగుతూ తిరుగుతూ భీష్మించుకొని చూడండి, తిరుగుతూ తిరుగుతూ ఒక రోజు ఒక చెట్టు కింద విశ్రమిస్తాడు. ఆ చెట్టు పేరే బోధి వృక్షము. అక్కడ కూర్చొని యథాలాపంగా కళ్ళు మూసుకొని అలా కళ్ళు మూసుకుంటాడండి. తన లోపలికి వెళ్ళే గాలి మీద ధ్యాస పెడతాడు, శ్వాస మీద ధ్యాస పెడతాడు, వచ్చి పోయే గాలిని గమనించడం మొదలు పెడతాడు. యాదృచ్ఛికంగా జరుగుతుంది ఆయనకి. అలా కొన్ని గంటల్లోనే అలా ఎప్పుడైతే ఆయన శ్వాస మీద ధ్యాస పెట్టాడో, ఆయన ఎన్నో జన్మల్లో తపస్సు చేసి ధ్యానం చేసి ఉన్నాడు కాబట్టి ఆ ధ్యాన శక్తి అంతా ఆయన ఆత్మకు అందుకోనుంది. ఆయన ఎప్పుడైతే కళ్ళు మూసాడో, శ్వాస మీద ధ్యాస పెట్టాడో, వెంటనే ఆయన లోపల అంటే ఆలోచనలన్నీ శూన్యమైపోయినాయి. ఆ బ్రహ్మరంధ్రం ప్రతి ఒక్కరికి మాడిపోయిన బ్రహ్మరంధ్రం ఉంటుందండి. అది కంటికి కనిపించదు. మరి వెంట్రుకలో వెయ్యో వంతు ఉంటుంది. అది చాలా సూక్ష్మంగా ఆలోచనలు ఉన్నంతసేపు అది మూసుకుపోయి ఉంటుంది. ఏ ఆలోచన లేనప్పుడు అది తెరుచుకుని ఉంటుంది. అప్పుడు మన చుట్టూ ఒక ప్రాణశక్తి ఉంటుంది అనమాట. విశ్వమయ ప్రాణశక్తి అంటారు, కాస్మిక్ ఎనర్జీ. అది మన బ్రహ్మరంధ్రం ద్వారా మన లోపలికి వెళ్తుందండి. లోపలికి వెళ్ళి నాడీ మండలం అంతా శుద్ధి జరిగింది ఆయనకి. కొన్ని గంటల్లోనే, కొన్ని జాముల్లోనే ఆయన చిట్ట చివరికి ఆ థర్డ్ ఐ అంటారు కదా, మూడో నేత్రం, ఆ మూడో కన్ను తెరుచుకుంది. మూడో కన్ను తెరుచుకోగానే ఆయన గత జన్మలన్నీ చూసుకున్నాడు. అప్పటి వరకు ఆయన ఇది మొదటిది కాదండి. మనకి అందరూ అనుకుంటారు ఇది మొదటిది ఆఖరిది అనుకుంటారు. కానీ మనకి ఎన్నో వందల జన్మలు, మానవ జన్మ 84 లక్షల జీవకోట్లలో మనం జన్మలు పొందుతూ ఉంటాం. ఖనిజ, వృక్ష, జంతు, పక్షి ఇవన్నీ అయిపోయి చిట్ట చివరి అత్యద్భుతమైన జన్మ మానవ జన్మ అండి. ఆ మానవ జన్మలోకి అడుగు పెట్టంగానే మరి ఎప్పుడైతే మూడో కన్ను తెరుచుకుందో గత జన్మలన్నీ తెలుసుకున్నాడు. ఇంతకు ముందు మానవ జన్మలో, ఈ జన్మలో ఏం చేయాలో తెలుసుకున్నాడు. అసలు ఎందుకు ఆ రాజుకి కొడుగ్గా పుట్టాడు, తన ద్వారా భూమి మీద ఏం జరగాలి, లోక కళ్యాణం, ఎందుకోసం భూమి మీదకి వచ్చాడు, ఇవన్నీ ఎప్పుడైతే తెలుసుకున్నాడో పూర్తి ఆనందం, బ్రహ్మానందం. ఎందుకంటే మనిషిలోని దుఃఖానికి ఎక్కడా విరుగుడు అని ఎతుకుతున్న ఆయనకి మరి ఆ వెతకపోయిన తీగ కాలికి తగిలినట్టుగా పూర్తి ఆనందంలో బ్రహ్మానందం పొందాడు. అంటే మనలో ఒకానొక మాయ వచ్చి మనిషిలో చేరిపోయింది. ఆ మనిషి అంటే ఆ ఆలోచనలన్నీ ఎప్పుడైతే మనం శ్వాస మీద ధ్యాస పెడతామో మనలో ఆలోచనలన్నీ శూన్యమైపోయినప్పుడు ఆ మన లోపలికి ప్రాణశక్తి వచ్చి అది మన ఆత్మకు అందుకొని మనలో ఆత్మ తేజస్సు పెరుగుతుంది, ఆత్మ శక్తి పెరుగుతుంది.
ఆ ఆనందం ఆత్మానందం పెరుగుతుందని అప్పుడు తెలుసుకున్నాడు. పూర్తి ఆనందం బ్రహ్మానందంలో మునిగిపోయాడు. ఎక్కడెక్కడో వెతికాడు విరుగుడు ఎక్కడా అని, కానీ ఎక్కడో లేదు, మనలోనే ఉందని తెలుసుకున్నాడు. ఆ మనిషికి దుఃఖాన్ని కలిగించేది ఒకానొక మాయ. ఆ మాయ పేరే మనస్సు అని తెలుసుకున్న ఆ సిద్ధార్థుడు పూర్తి ఆనందం బ్రహ్మానందంలో మునిగి బుద్ధ భగవానుడిగా అవతరించాడు. ఇక ఒక్క క్షణం కూడా ఆయన అడవిలో టైం వేస్ట్ చేయలేదండి. వెంటనే తిరిగి రాజ్యానికి వచ్చాడు. ప్రపంచమంతా తిరిగాడు ఆయన. ఆయన ఎన్నో ప్రదేశాలలో కాలినడకన, ఆనాడు వాహనాలు లేని సమయంలో కూడా కాలినడకన వెళ్ళి అందరికీ బోధించాడు. అదే ఆనాపానాసతి అని పేరు పెట్టాడు ఆయన. ఆన అంటే ఉచ్ఛ్వాస, అపాన అంటే నిశ్వాస, సతి అంటే కూడుకుని ఉండడం. ఎవరి ఉచ్ఛ్వాస నిశ్వాసాలతో వాళ్ళు ఏకమై ఉంటారో ఆ మనస్సు అనే ఒక మాయ, మన ఆత్మకి ప్రకాశాన్ని అడ్డుకించే ఒకానొక మాయ, ఆ మనిషిలోని దుఃఖానికి, కష్టాలకి, బాధలకి, కన్నీళ్ళకి అన్నిటికీ మనస్సు అనే కారణమే మాయ ఆలోచనలు. మనలో శక్తిని హరించేది అది. మరి దాని నుంచి బయటపడిన వాళ్ళు ప్రతి ఒక్కరు ఆనందంగా జీవిస్తారని ఆయన ప్రపంచానికి అందించారు. మరి సదానంద యోగి అనే గురువు గారి ద్వారా మన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు ఆ సత్యాన్ని తెలుసుకున్నారు, సాధన చేశారు. మరి ఈ సాధన ప్రపంచం మనస్సును జయించిన వాడే నిజమైన బుద్ధుడు. బుద్ధుడు అంటే నిత్యం ఆనందంలో జీవించేవాడే. మరి ఎన్నో రకాల ధ్యాన పద్ధతులున్నా మరి అదేవి మనసుని కంట్రోల్ చేయలేవు. కేవలం ఒకే ఒక సాధన ప్రపంచంలో, అదే ధ్యానము, అదే శ్వాస మీద ధ్యాస. ఏమండి, మరి ఇంత గొప్ప ధ్యానాన్ని అందుకున్న ప్రతి ఒక్కరికి నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈ ధ్యానం అందుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరికి ఈ సత్యాన్ని తెలియజేయండి. ప్రతి ఒక్కరం అహింసా ధర్మంలో జీవిద్దాం. మరి ఎందుకు అహింసా ధర్మం పరమ ధర్మం అని ఎందుకు అయ్యిందంటే, నిజంగా మన గాంధీ మహాత్ముడు అహింసా ధర్మం ద్వారానే మనం స్వాతంత్రం అందించారండి. అప్పటి వరకు కొన్ని లక్షల మంది మన భారతీయులు బ్రిటిష్ వాళ్ళకి బలైపోయారు, వాళ్ళ తుపాకులకి. మరి గాంధీ గారి అహింసా సిద్ధాంతము, భారతీయులందరూ స్వేచ్ఛగా ఆనందంగా జీవించాలని గాంధీ గారి అహింసా సిద్ధాంతం ఈ రోజు మనం ఇంత ఆనందంగా జీవిస్తున్నాం. మరి ప్రతి ఒక్కరూ అహింసా ధర్మంలో జీవించాలండి. మనం ఎలా అయితే స్వేచ్ఛగా ఆనందంగా జీవిస్తున్నామో ప్రతి జీవికి స్వేచ్ఛ కావాలి, ఆనందం కావాలి. ఏ జీవిని చంపే హక్కు మనకు లేదు. ప్రాణం పోసే శక్తి లేనప్పుడు ప్రాణం తీసే హక్కు కూడా లేదండి. మనకి ఎలా నొప్పి బాధ ఉంటాయో వాటికి నొప్పి ఉంటుంది, బాధ ఉంటుంది. మరి ఎన్నాళ్ళు తెలుసో తెలియకో ఎన్నో పాపాలు తప్పులు చేశామో. మరి మేము అప్పటి వరకు ఎన్ని రకాలుగా తిన్నా కూడా ఒకే ఒక్క ఆలోచన, ఒకే ఒక్క మాట ద్వారా మేము మార్పు చెందాము. కనుక మరి అదంతా మనలోనే ఉందండి. అవి ఎందుకు తినకూడదు అనేది చాలా బ్రీఫ్ గా తెలుసుకుందాము. ఒక జీవి, ఒక మనిషి చచ్చిపోతే, ప్రాణం పోతే ఏమంటామండి? ప్రాణం పోయిన మనిషిని శవం అంటారు. ఇంట్లో ఉండనిస్తారా? ఇంట్లో ఉంటే ఆ శవం కండిషన్ ఎలా ఉంటుందండి? క్షణక్షణం అది కుళ్ళిపోతా ఉంటది శవం. ప్రాణం పోతే ఏముందండి? కుళ్ళిపోతా ఉంటుంది. ఇక అప్పుడు దుర్గంధం మొదలవుద్ది. అంటే మనిషి శరీరంలో ఎప్పుడైతే ఆ ఆత్మ అనేది ఒక చైతన్యం. ఆ చైతన్యం ఎప్పుడైతే మనిషి లోపల నుంచి బయటికి వెళ్ళిపోయిందో అప్పుడు శవం అయిపోతుంది. ఆత్మ శరీరంలో ఉంటే శవం, శరీరం నుంచి ఆత్మ బయటకు అడుగు పెడితే శవము. మరి ఎప్పుడైతే ఆ ఆ ఆత్మ వెళ్ళిందో వెంటనే మనిషి ఆ మరణం అంటాం. ఆ చావు శరీరానికేనండి, ఆత్మకి చావు లేదు. వెళ్ళినా ఇంకొక జన్మ తీసుకుంటూ ఉంటుంది మన ఆత్మ. కనుక ఈ శరీరం శవం అయిపోతుంది. దాన్ని ఏం చేస్తారు? ఇంట్లో ఒక క్షణం ఉంచరు, రోగాలు వస్తాయి. బయట పడుకోబెట్టి ఒక 10 రోజులు చూసుకుందామన్నా కూడా ఎవరో ఉండనివ్వరు. మనం ఉండనిస్తామన్నా పక్కన వాళ్ళు ఉండనివ్వరు. ఎప్పుడు కాలుస్తావు, ఎప్పుడు పూడుస్తావు అంటారు. మన మీద దాడికి వస్తారు. ఎందుకంటే ఆ వాసన పీలిస్తే బయట వాళ్ళందరికీ రోగాలు వస్తాయి. మరి ఎప్పుడు శ్మశానానికి తీసుకెళ్లి తగలెట్టి పూజ చేస్తారు. మరి ఒక మనిషి చచ్చిపోతే శవం అంటున్నాము. ఒక కోడైనా, మేకైనా, చేపైనా చనిపోతే అవి కూడా శవాలే. ఇంకేమైనా పేర్లు ఉన్నాయండి వాటికి? స్పెషల్గా ఏమైనా పేర్లు పెట్టుకుందామా? అవి కూడా శవాలే కదండి. ప్రాణాలు పోతే అవి కూడా శవాలే. మరి వాళ్ళు చంపేసి ఎలాడదీస్తూ అమ్ముతూ ఉంటే మనం ఏం చేస్తున్నాం? ఎగబడి ఆ శవాలను కొనుక్కోవటానికి ఎగబడుతున్నాం. శవాలను తీసుకుని తింటే ఏమవుతుందండి? ఆ వాసన పిలిస్తేనే రోగాలు వస్తేనే ఆవిడ దూరం పారిపోయే మనం వాటిని తీసుకొచ్చి ఏకంగా మసాలాలు దట్టించేసి వాసనలు రాకుండా మనం లోపలేసేస్తే
శవం శవమే కదండి, ఎక్కడున్నా శవమే, ఫ్రిడ్జ్ లో పెట్టినా బయట పెట్టినా లోపల ఉన్న శవమే. రోజు రోజు క్షణ క్షణం కండిషన్. ఒక రోజు కాపాడడానికి శవాన్ని మనం ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నాం, ఐస్ బాక్స్ లో పెట్టి ఎంత జాగ్రత్తలు ఎన్ని తీసుకున్నా అది కుళ్ళిపోతూనే ఉంటుంది కదా. మరి అటువంటి కుళ్ళిన శవాలను తింటూ మన రోగాల పాలైపోయి, మరి ఒకటి కాదు రెండు కాదు 159 రకాల జబ్బులకు కారణం అని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా డిక్లేర్ చేసింది. ఎంతో మంది డాక్టర్ల పరిశోధనలు చేసి మరి అటువంటి శవాలను తింటే వచ్చేది రోగాలే. ఏమండి? మరి అవి చూడండి, ప్రతి మనిషి ప్రతి క్షణం భయపడుతూ జీవిస్తున్నాడు ఈరోజు. కారణం ఏంటంటే భయం లేని మానవుడే లేడు. ఇంట్లో ఉంటే భయం, బయటికి వెళ్తే ఎవరు రోడ్డు మీద గుద్దుతారో భయం, తాళాలేసి వెళ్తే ఎవడు దోచుకుంటాడో భయం. ప్రతి చిన్న విషయానికి మానవుడు భయపడుతూ జీవిస్తున్నాడంటే కారణం భయంతో కూడిన ఆహారాన్ని మనం తినడమే. ఇప్పుడు ఒక జీవిని చంపేటప్పుడు అది భయపడుతూ భయపడుతూ ఏమవుతుందండి, దాన్ని చంపేస్తున్నారు మనం చేసే హడావుడికి. ఏ అమ్మవార్లు బలులు అడగరండి. అమ్మవార్లు బళ్ళని లేకపోతే దావతలని రకరకాలుగా వాటిని చంపి తింటున్నామే. ఆ చంపేటప్పుడు వాటికి తెలిసిపోతుంది, వాటి శరీరం మన మెడ మీద కత్తి పెడితే మనకి ఎలా అయితే వణుకు పుడుతుందో భయపడతామో, వాటి మెడ మీద కత్తి పెట్టినప్పుడు కూడా దాని శరీరంలో ఆ విషపూరితమైన రసాయనాలు, భయంతో ఉంటే విషానికి సంబంధించి అంటే శరీరాన్ని నాశనం చేసే హార్మోన్లు రిలీజ్ అవుతాయి. అదే ఆనందంతో ఉంటే శరీరానికి మేలు చేసే హార్మోన్లు రిలీజ్ అవుతాయి. అవి భయపడుతూ భయపడుతూ అవి వణికిపోతా ఉంటుంటే చంపేసిన తర్వాత ఆ భయానికి సంబంధించిన హార్మోన్స్ అన్నీ కూడా దాని రక్తమాంసాల్లో కలిసిపోతాయండి. మనం ఏం చేస్తున్నాం, వాటికి వందలు పెట్టుకొని చక్కగా తెచ్చుకొని అవి మనం పూజిస్తున్నాము. మరి ఏం జరుగుతుందండి, ఏమవుతుంది? దానిలో ఉన్న భయం ఎక్కడ పోతుందండి, మన లోపలికే వస్తుంది. అవి మన లోపలికే వస్తుంది. ఆ క్షణం నుంచి మనం భయపడటం మొదలు పెడతాము. ఎప్పుడైతే అది చిన్నంతసేపు మేము భయపడుతూ జీవించాం, ప్రతి విషయానికి ప్రతి చిన్న సమస్యకి మేము భయపడ్డాము. కానీ ఎప్పుడైతే ఆ మాంసం పక్కన పెట్టామో, ఆ భయానక వాతావరణం పక్కన పెట్టామో, ఆహారము ఎప్పుడైతే శాకాహారం తీసుకున్నామో, ఆ జీవశక్తి, చచ్చిపోయిన జీవిలో మృతకణాలు, ఈ జీవంతో నిండిన శక్తి, ఇది జీవశక్తి శాకాహారము, అది ఎప్పుడైతే మేము తీసుకున్నామో ఆ రోజు నుంచి మేము ధైర్యంగా జీవిస్తున్నాం. భయానికి చోటే లేదండి. అందుకనే అహింస. ఇప్పుడు గాంధీ మహాత్ముడు శాకాహారి, టంగుటూరు ప్రకాశం పంతులు శాకాహారి, బ్రిటిష్ వాళ్ళకే గుండెలు చూపించి కాల్చుకుంటారా అన్నాడు. అంత దమ్ము ధైర్యం రావాలంటే కేవలం శాకాహారం ద్వారా. ఎందుకంటే ఏ జీవిని మనం భయపెట్టి చంపి తినట్లేదు కాబట్టి మనకి ఏ భయానికి చోటే లేదు. కరోనా కాదు, గాడిది గుడ్డు కాదు, ఏది కూడా మనల్ని భయపెట్టలేదు. అంత ధైర్యం వస్తుందండి. శాకాహారం అంటేనే ధైర్యం. అత్యంత మేధావులు తింది శాకాహారమే, ఆయుష్ కలిగిన వాళ్ళు తింది శాకాహారమే, అత్యధిక ఆయుష్ కలిగిన వాళ్ళు. కనుక చరిత్ర తిరగేస్తే అంత తెలుస్తుందండి. దయచేసి మిత్రులందరికీ మళ్ళీ మళ్ళీ తెలియజేస్తున్నాం. ఎందుకంటే ప్రతి క్షణం భయపడుతూ చావటం కంటే కూడా మరి ఒక్కసారి ఆ చచ్చిన జీవుల్ని మనం పక్కన పెట్టేసి హాయిగా అమృత తుల్యమైన శాకాహారాన్ని తీసుకుంటే ఎంత ఆరోగ్యము, ఎంత ఆనందం అండి. మరి ఇదంతా ఒక ఎత్తు అయితే ఇంకొక అంటే మనకి తెలియని కనపడని విషయం ఒకటి ఉందండి. అదే ఆ జీవుల వేదన రోదన. ఇప్పుడు మనమంతా సినిమా, కళ్ళ ముందు జరుగుతున్న సినిమా చూసాం. ఈ తెచ్చుకోవటం, వేలాడి తీసుకోవటం, తినటం, రోగాలు పాలవటం, ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఆ జీవుల వెనక దాని వెనక తెర వెనక ఏం జరుగుతుందో చూద్దామండి. మరి ఒక మేక చక్కగా 4 పిల్లల్ని పెట్టింది. హాయిగా పిల్లలు తల్లితో ఆడుకుంటూ ఉంటాయి. మేక పిల్లలు వాటికి ఆకలిచ్చినప్పుడల్లా అవి అమ్మని వాటి భాషలో అవి పిలుచుకుంటూ ఉంటాయి. ఆకలిస్తుందని చెప్పుకుంటూ ఉంటాయి. వాటి భాష తల్లికే తెలుస్తుంది. ఎక్కడో తినే గడ్డి కూడా వదిలేసి ఆ తల్లి వచ్చి గబగబా పిల్లలకు పాలిచ్చి ఆ పిల్లల ఆకలి తీరుస్తూ పిల్లల్ని నిద్రపుచ్చుతూ ఉంటుంది. ఆ తల్లి చక్కగా ముద్దాడుతూ పిల్లల్ని నాకుతూ చక్కగా ముద్దాడుతూ దువ్వుతూ ఆ తల్లి ఊళ్ళో ఆ పిల్లల్ని నిద్రపుచ్చుకుంటా ఉంటుందండి. మరి ఆ ఇంటి యజమానికి డబ్బు అవసరం వచ్చింది, మంచి ధర వస్తుంది, మరి ఆదివారం వచ్చింది, మంచి పండుగలు వచ్చినాయి, బాగా ఆ తల్లిని తీసుకెళ్లి రాత్రికి రాత్రే కషాయోడికి అమ్మేస్తే ఆ కషాయోడు ఆ తల్లిని ముక్కలుగా చేసేసి మనకు అమ్మేశాడు. మనం ఏం చేస్తున్నామండి, చక్కగా తెచ్చుకొని కూర వండుకొని ఆ పిల్లలకి తినిపించుకుంటూ మనం తింటూ హాయిగా మనం నిద్రపోతుంటామే. మరుసటి రోజు ఆ పిల్లల పరిస్థితి ఏంటండి? సూర్యోదయం అవుతుంది, తెల్లవారుతుంది, చక్కగా కళ్ళు తెరుస్తాయి. రాత్రి అమ్మ ఒడిలో పడుకున్నాయి, కళ్ళు ఇప్పి చూస్తే అమ్మ లేదు. ఏమైంది?
అమ్మ ఏమైంది అవి వాటి భాషలో అరుస్తూ ఉంటాయి, ఆకలేస్తూ ఉంటాయి. చిన్న పిల్లలకు చూడండి వెంటనే ఆకలేస్తూ ఉంటది. ఆ పచ్చికొనలు అవి ఆకలేస్తూ అల్లాడిపోతూ, యజమాని వేరే ఊరు వెళ్ళాడు, వాడికి ఏ పనులు ఉన్నాయి, ఇంట్లో వాళ్ళు వేరే పనులు ఉన్నారు, పట్టించుకోవట్లేదు. వాటి భాష, ఆకలి బాధ ఎవరికి తెలియదు. అవి ఏడుస్తూ అమ్మ కనపడక, పాలిచ్చే నాదులు లేక, వాటి ఆకలి తీర్చే వాళ్ళు లేక, ఆ జీవులు, ఆ పిల్లలు ఆ ఏడుస్తూ అవి నిద్రపోతుంటాయండి. ఆ తల్లినే తెచ్చి ఒక మాంసంగా మార్చి మన పిల్లలకి నోట్లో పెడుతున్నామే, మనం కలిపి పెట్టే ఆ మాంసపు ముద్దలో ఏ తల్లి ప్రాణం ఉందో మీకు తెలుసా మిత్రులారా? అది తల్లిదా బిడ్డదా? మీరు కలిపే పెట్టే మాంసం ముద్ద తల్లిదా బిడ్డదా? గుర్తించగలరా మీకు? అది అన్ని అలాడదీశాడు. అది ఏ తల్లిది? దాని వెనక ఎంత బాధ్యత ఉంది? పిల్లలకు పాలిచ్చుకోని, పిల్లల్ని సంరక్షించుకోవాల్సిన బాధ్యత అటు తల్లికి ఉందా లేదా? మరి మన ఆహారం కోసం ఆ తల్లులు ఎలా బలైపోతున్నాయో చూడండి మిత్రులారా. ఇవేవి మనకు తెలియట్లేదు. ఒక కోడి ఉంది, రోడ్డు మీద వెళ్తూ ఉంటుందండి. గంపెడు పిల్లలు, ఈ దృశ్యం అందరికీ తెలుసు. నేనేదో కొత్తగా చెప్పేది కాదు. మన కళ్ళ ముందు చూసి కూడా మనం దాన్ని పట్టించుకోవట్లేదండి. మరి ఆ రోడ్డు మీద వెళ్తూ ఉంటది కోడి గంపెడి పిల్లలతో. కుక్కలొచ్చినా, పిల్లులొచ్చినా, పైనుంచి గద్దలొచ్చినా, ఆఖరికి మనం వెళ్ళినా చేయి పెడితే ముట్టుకొనిస్తదండి తల్లి కోడి. తల్లి కోడి మనం ముట్టుకోవటానికి వెళ్తే సింహంలాగా జూలు విదిరిచ్చేసి అది మన మీదే పొడవటానికి వస్తుందండి తల్లి కోడి. తన ఆకలి కడుపు మార్చుకొని పిల్లల ఆకలి కోసం అది చుట్టూ కాపలా కాస్తా ఉంటది. కంటికి రెప్పలాగా దేన్ని దగ్గర రానివ్వదు తల్లి కోడి. మరి తల్లి కోడిని చూస్తే అన్ని పారిపోతాయి. ఎంత పెద్ద జంతువైనా పారిపోతుంది. దాని జోలికి వెళ్తావు తల్లి కోడి. అమ్మో, దానికి అంత శక్తి వస్తుంది. పిల్లల్ని కాపాడుకోవడానికి, పిల్లల మీద ప్రేమ ఆ తల్లికి అంత శక్తిని అందిస్తుందండి. దేనైనా సరే తిరిగి పోరాడుతుంది తన ప్రాణాలకు సైతం. మన ముందు ఎంతండి పాపం, అది మెడపెట్టి చంపేయచ్చు. కానీ ఆ తల్లి తన ప్రాణం పోయినా పర్లేదు, తన పిల్లలకి ఏ హాని జరగకూడదని మన మీదే తిరగబడుతుంది ఆ తల్లి కోడి. అటువంటి తల్లి గంపెడి పిల్లల్ని చక్కగా ఒళ్ళో పెట్టుకొని గంప కింద రెక్కల మాటున గంప కింద నిద్రపుచ్చుకుంటుంటే, మన ఇంటికి ఎవడో చుట్టం వచ్చాడే, వాడికి వండి పెట్టాలి, మార్కెట్లో ఏది లేదు, తీసేయండిరా ఏసేయండిరా అంటే చక్కగా దాన్ని తీసుకెళ్లి చికెన్ బిర్యానీ పెట్టి చేసేసుకుంటారు. మరుసటి రోజు నుంచి ఆ పిల్లల పరిస్థితి ఏంటండి? రోడ్డు మీద వెళ్తూ ఉంటాయి, బిక్కు బిక్కుమంటూ అమ్మ ఏమైందో తెలియదు. కాపాడే అమ్మ, ఇన్నాళ్ళు కాపాడింది అమ్మ. ఆ పసికోళ్ళకి ఏమీ అర్థం కాదు. తల్లి లేదు. రోడ్డు మీద వెళ్తూ ఏ పిల్లో కుక్కో వచ్చి మీద పడితే రక్షించుకుంటాం కూడా తెలియదు ఆ పిల్లలకి. అటువంటి ప్రతి క్షణము కూడా లక్షల కోట్ల జీవులు ప్రపంచం మొత్తం మీద ఈ మానవుడు చేసే దౌర్జన్య కాండకి ప్రతి క్షణము లక్షల కోట్ల జీవులు ఆహుతైపోతున్నాయి. కరోనా అని కొన్ని లక్షల మంది చచ్చిపోతేనే విలవిల్లాడిపోతుంది ప్రపంచము. నిమిషానికి లక్షల కోట్ల జీవులు చచ్చిపోతున్నాయి ఈ మానవుడు చేసే దౌర్జన్యానికి ప్రపంచం మొత్తం మీద. వాటి బాధ ఎవరికి చెప్పుకోవాలండి? ఏమండి, మనుషులు చచ్చిపోతున్నారని మనం ఇంత గిలగిల్లాడిపోతున్నామే. ప్రతి క్షణం మానవుడు ఆ జీవుల్ని ఎన్ని లక్షల కోట్ల జీవులను చంపుతున్నాడు ప్రపంచం మొత్తం మీద. ఆ చైనా వాడు అయితే కనపడేది, రోడ్డు మీద కనపడినా కూడా ఇది మింగేస్తా ఉంటాడు చైనా వాడు. ఇంత దారుణమైన పరిస్థితి అండి. కనుక దయచేసి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలండి. మరి ఆ ఆ 24 గంటలు వాటిని కాపాడాల్సింది ఎవరండి? మనం కర్రబట్టుకుని ఆ కోడి పిల్లల్ని కాపాడుతూ ఉంటామా? ఆ డ్యూటీ ఎవరిది? మనదా తల్లిదా? మనకి 24 గంటలు బోల్డ్ పనులు ఉన్నాయి. ఆ డ్యూటీ అంతా తల్లిది. ఈ సృష్టిలో ప్రతి ప్రాణికి తల్లి కావాలి, తల్లి ప్రేమ కావాలి, తల్లి పాలు కావాలి, తల్లి రక్షణ కావాలి. ఈ తల్లి బిడ్డల మధ్యనున్న బంధాన్ని తుంచే హక్కు ఈ మానవుడికి లేదుగాక లేదు. మనమంతా ఆ తల్లి పాలు తాగేంత వాళ్ళం అయ్యామండి. తల్లి పాలు తాగని వాడు ప్రపంచంలో లేడు. ఏమండి? తల్లి ప్రేమ తెలియని వాడే ప్రపంచంలో లేడు. ప్రపంచంలో వెలకట్టలేనిది తల్లి ప్రేమ. ప్రపంచంలో ఆ వెలకట్టలేనిది, అత్యంత విలువైనది తల్లి ప్రేమ. మిత్రులారా, ప్రతి ఒక్క తల్లికి నేను పాదాభివందనం చేస్తున్నాను. ఈ వీడియో చూస్తూ, ఈ క్లాస్ వింటున్న, ఈ జ్ఞానం పొందుతున్న తల్లులందరికీ ఇన్నాళ్ళు తెలుసో తెలియకో
మనం ఆ తప్పులు చేశాం. అమ్మ తల్లులారా, తల్లి కన్నా బిడ్డల్లారా, ప్రతి ఒక్కరికి, ఎందుకంటే మన పిల్లలకి కాల్లో ముళ్ళు గుచ్చుకుంటే మన హృదయంలో గుచ్చుకున్నట్టు ఉంటుంది. వాళ్ళ కంట్లో నలుసుబడితే మన కంట్లో కన్నీళ్ళు వస్తాయే. ఇదే తల్లి బిడ్డల మధ్యన ఉన్న అనుబంధం అండి. దానికి వెల కట్టలేం మనం ఆ ప్రేమ. మరి అటువంటిది కోడైనా ఒక తల్లేనండి. వాటికి కుటుంబం ఉంది, వాటికి బాధ్యత ఉంది. మేకైనా ఒక తల్లే, వాటికి పిల్లలు ఉన్నాయి, కుటుంబం ఉంది, నొప్పి ఉంది, బాధ ఉంది. వాటిని చంపుతుంటే అవి నొప్పితో బాధపడుతూ ఉన్నాయి. దయచేసి ఇక నుంచి ప్రతి తల్లి ఈ సత్యాన్ని తెలుసుకోవాలి, ప్రతి బిడ్డ ఈ సత్యాన్ని తెలుసుకోవాలి. ప్రతి ఒక్కరూ కూడా మన అమ్మ కంట నీరు పెట్టుకోకూడదని మనం ఎలా కోరుకుంటామో, మన తల్లి కంట నీరు వస్తే మనం తట్టుకోగలమండి. మన అమ్మ కన్నీరు పెడితే తట్టుకోగలవా? పిల్లల కంట నీరు పెడితే అమ్మ తట్టుకోగలదా? అలాగే కోడైనా తల్లే, మేకైనా తల్లే, ప్రతి జీవి తల్లే. ఈ సత్యాన్ని తెలుసుకుంటే ఈ క్షణం నుంచి ప్రతి తల్లి ఆనందంగా జీవిస్తుందండి. మనం తినడానికి ఆ పండ్లు, ఫలాలు ఎన్నో 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 సృష్టి అందించింది, లెక్కలేనన్ని. ఒక జామకాయలో ఎన్నో విత్తనాలు, వేల వేల విత్తనాలు వేసింది. అది ఒక చిలుకకి ఆహారం, ఒక కోతికి ఆహారం. ఒక జామకాయ ఒక మనిషి ఆకలి తీరుస్తుంది, ఒక జంతువుకి, ఒక పక్షి జాతికి. ఆ వృక్ష జాతి ఎంత అద్భుతంగా ఈ మానవాళికి సహాయం చేస్తుంది, ఆక్సిజన్ ఇస్తుంది. ఆఖరికి పుట్టినప్పుడు తోరణాలు అవుతుంది, చనిపోయినప్పుడు కట్టెగా మారుతుంది, మంటగా మారుతుంది. ఆ వృక్ష జాతి మనకి శ్వాసగా మారుతుంది. చివరికి ఆ మనల్ని చనిపోయిన తర్వాత కూడా దహనం చేసే కట్టెగా కూడా మారుతుందండి. నిజంగా వృక్ష జాతి అణువణువున ఆ జీవశక్తులు ఇచ్చి కాపాడుతుంది ఈ మానవ జాతిని వృక్ష జాతి. అటువంటి వృక్ష జాతి పంచభూతాలతో పండుతుంది. ఆ వృక్ష జాతి ఆ పంచేంద్రియాలు, మనలో పంచేంద్రియాలు పనిచేయాలంటే ఆ వృక్ష జాతి ఆహారమే మనం తీసుకోవాలి. అమృత తుల్యమైన ఆహారం. మిత్రులారా, ప్రతి తల్లి మరి వేడుకుంటున్నాం, తల్లి కన్నా బిడ్డల్ని వేడుకుంటున్నాను. ఇన్నాళ్ళు తెలుసో తెలియకో మహాపాపాలు చేసుకున్నాం. అందులో ఏ అమ్మవార్లు అడగట్లేదండి. ఏ అమ్మవార్లు అడుగుతారండి? ఎవరు తెరిచి ఏమన్నా అమ్మవారు అడిగారా? ఒక్కసారి ఆలోచించండి మిత్రులారా. జంతు బలులని అమ్మవారు అడిగిందని ఇష్టానుసారం మన కుటుంబం, మన బిడ్డలు బాగుండాలి, అవి ఎట్టపోయినా పర్లేదని వాటిని తెచ్చి సంటి పిల్లల్లాగా తెచ్చి మనం పెంచి పెద్ద చేసి కసాయి వాళ్ళలాగా వాటిని నరికి అమ్మవారికని బలులిచ్చి ఎంత దారుణమైన మారణ హోమం అంటే మానవుడు తెలిసి తెలియక అజ్ఞానం. నిజంగా అమ్మవార్లు మాంసాలు తింటే దేవతలు అవుతారండి? దేవతలు ఎక్కడైనా మాంసాలు తింటారా? నిజంగా అమ్మవారు నోరు తెరిచి అడిగితే ఒక్క మానవుడైనా భూమి మీద మిగులుతాడా? మాంసం తినడమే అమ్మవారు అడిగింది అంటే ఆ జీవులే కాదు, మానవులతో సహ్యం మట్టు పెట్టేస్తుంది అమ్మవారు. అర్థమైందండి? ఇంకా 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 తెలియక అజ్ఞానంతో ఆ జీవుల భరతం పట్టేస్తున్నాడు మానవుడు ప్రతి క్షణము. దయచేసి మేలుకోండి మిత్రులారా. మరి ఈ రోజు నుంచి 90 ఏళ్ళ చూడండి ఆ తల్లి బిడ్డల ప్రేమ ఎట్లాంటిదో. 90 ఏళ్ళ తల్లి 70 ఏళ్ళ కొడుకు బయటికి వెళ్తే చీకటి పడితే 70 ఏళ్ళ పిల్లోడు కూడా 7 నెలల పసిపిల్లలాగానే చూసుకుంటుంది ఆ తల్లి. బయటికి వెళ్తే మాటికి చీకటి పడంగానే అడుగుతా ఉంటది కోడల్ని. ఓ మంచంలో ఉండి కూడా అడుగుతా ఉంటదండి, మా అబ్బాయి ఇంటికి వచ్చాడమ్మా, కోడల్ని తిన్నాడా అని. ఆ 70 ఏళ్ళ కొడుకు కూడా ఇంటికి రాగానే అమ్మ తినిందా అని ఆరా చేస్తాడు. భార్య కంటే ముందు అమ్మ మీదే. ఎందుకంటే ప్రపంచంలో వెలకట్టలేనిది అమ్మ, ఆ తల్లి ప్రేమ. కోడైనా, మేకైనా, అమ్మైనా, మన అమ్మైనా ప్రతి జీవి ఆనందంగా జీవించినప్పుడే మానవుడు ఆనందంగా జీవిస్తాడు. ఇదే సత్యము. బతకనిద్దాం. ఎంత ఆనందంగా స్వేచ్ఛగా జీవించాలనుకుంటామో ప్రతి జీవికి జీవించే హక్కు ఉంది. చనిపోయేవాడు కాదు భగవంతుడు, తనకు తానుగా ఒక జీవి చనిపోయే వరకు బ్రతికించేవాడే, ప్రతి జీవిని రక్షించేవాడే భగవంతుడు. మిత్రులారా, మనమంతా భగవంతుడి మీరు కూడా గుడ్డుతో పెట్టేగా
నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు భరత్ నాయక్ గారికి, మరి వాసు గారికి, టీం మెంబర్స్ అందరికీ, మిర్యాలగూడ టీం మెంబర్స్ అందరికీ కూడా, ఈ సెక్షన్ వీక్షిస్తున్న జూమ్ బంధువులకి, ఎంఎస్సి పితామా పత్రిజీకి, ఇక్కడికి వచ్చే గురువులకు, రికార్డింగ్ చేసిన రవి గారికి, ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలతో మీ బండి శ్రీనివాసరావు. థ్యాంక్ యూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. ధన్యవాదాలు సార్, చాలా బాగుంది క్లాసు, అద్భుతం. థ్యాంక్ యూ సార్. చాలా మీ నవ్వు బాగుంది. మీ నవ్వుతో మీ నవ్వు చాలా మంచి బాగుంది సార్. చాలా బాగుంది సార్. మీరు నిజంగా, ఎందుకంటే మీరు దాని మీదనే, అంటే వాటి మీదే మీరు జీవనం ఉంది కాబట్టి దాన్ని వదిలిపెట్టి ఈ లైఫ్ లో రావడం చాలా గొప్ప గ్రేట్ మార్క్స్ సార్ మీరు. ఎందుకంటే మామూలుగా ఆదాయం వచ్చేదాన్ని ఎవరు కాదన్నారు. అసలు నాన్ వెజ్ బంద్ చేయొచ్చు మామూలుగా, కానీ వ్యాపారాన్ని బంద్ చేశారంటే చాలా గొప్ప విషయం సార్ అది. అన్ని చేసుకోవాలం ఆ రోజే నిర్ణయం తీసేసుకున్నానండి. ధర్మం ఏంటో తెలుసుకున్నాను. అవును సార్. వాసు గారు, మీరు ఒకసారి మాట్లాడండి, మీరు వివరించండి సార్. మీరు సునీల్ సార్ అమ్మ తల్లి ప్రేమ గురించి చాలా అద్భుతంగా స్పందించారు. ఈ సందర్భంగా ఒక సన్నివేశం గురించి మీకు చెప్పాలని చెప్పేసి అంటే జూమ్ లో పాల్గొన్న వాళ్ళందరికీ ఒక చిన్న మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నా. ఈ పర్మిషన్ చెప్పండి సార్, చెప్పండి గారు. మై డియర్ ఫ్రెండ్స్, ఒక రోజు ఒక గొర్రె, జాగ్రత్తగా వినండి మాస్టర్, సెషన్ లో ఉన్న వాళ్ళందరూ దయచేసి జాగ్రత్తగా వినండి. ఒక రోజు ఒక గొర్రె మన అమ్మ దగ్గరకు వచ్చింది. మన అమ్మ దగ్గరకు వచ్చి ఏమంటుందంటే, అమ్మ, మేము మీకు మరియు మీ పిల్లలందరికీ కూడా మీ చలికాలంలో పెంచడానికి కోసం మా కుటుంబంలోని మా పిల్లల మీద యొక్క చర్మాన్ని తీసి ఆ చలి నుంచి కాపాడుతున్నాము. అందుకు అదే వాసు